సామెతల గ్రంథము యొక్క 12వ అధ్యాయము మొదటి నుండి మనము చదువుకుందాం. చూడండి, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యావే కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. యొక్క ఉదయవేళ మనము ఈ యొక్క సామెతల గ్రంథముల నుండి వాక్యమును మనము చూస్తున్నాం. శిక్షను ప్రేమించేవాడు చాలాసార్లు మనం నేర్చుకున్నదే. అయితే నేను 2వ వచనాన్ని వివరించాలనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తుంటాడంటే శిక్షిస్తుంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అందువలన ఆ శిక్షించడము, గద్దించడము అది ఆయన యొక్క ప్రేమై ఉన్నది. సర్వశక్తిమంతుడు ఇజ్రాయేలును మనం చూసినట్లయితే వారు ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు, ఆయన మాటకు లోబడకుండా, సర్వశక్తిమంతుని భయభక్తులు లేకుండా సర్వశక్తిమంతుని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు లేకపోతే అన్య సంబంధమైనటువంటి ఆచారాలు, విగ్రహారాధనలు అటువైపు తిరిగిపోయినప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేసేవాడంటే వారిని శిక్షించడం కోసము అన్ని జనులైనటువంటి ఆ యొక్క బబులోను రాజుల్ని ప్రేరేపించేవాడు ఆయన. వారు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క దేశానికి తీసుకుని వెళ్ళి చెరపట్టి వాళ్ళ దేశానికి తీసుకుని వెళ్ళిపోయేవారు. అక్కడ వాళ్ళు భయంకరమైన శ్రమలు అలాంటివి వచ్చినప్పుడు మరలా సర్వశక్తిమంతునికి మొరపెట్టాడు. ఆ సర్వశక్తిమంతుడు వాళ్ళను ఆ విధంగా శిక్షించేవాడు. ఆ శిక్షించినప్పుడు ఎందుకు మనకి శిక్ష వచ్చింది, ఎందుకు ఇలాగ మనల్ని సర్వశక్తిమంతుడు మనల్ని ఆయన శత్రువుల చేతికి అప్పగించాడు, మనల్ని ఎందుకు మనం ఈ విధంగా ఇక్కడ మనం శ్రమ పెట్టబడుతున్నాం, ఎందుకు ఈ విధంగా మనల్ని ఈ విధంగా వాళ్ళు మనల్ని గాయపరుస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విధంగా మనకి దెబ్బలు తగులుతూ ఉన్నాయి, ఏమిటి అని వాళ్ళందరూ కూడా మరలా విచారించి సర్వశక్తి సన్నిధిలో వాళ్ళు ప్రార్థించేవారు. నాయనా, నాలో ఏమైనా మాలో ఈ ఆ యొక్క దోషాలు ఏంటో మాకు చూయించు నాయన. మేము ఎవరినైనా మేము ద్వేషిస్తున్నామా, లేకపోతే విగ్రహారాధన చేస్తున్నామా, లేకపోతే ఎవరినైనా మేము అసహించుకుంటున్నామా, లేకపోతే మాలో ఏమైనా పాపం ఉందా ఏమిటి అని అడిగినప్పుడు వారి దోషాలని కూడా వారికి చూయించేవాడు. ప్రవక్తల బట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవక్తలు చెప్పేవారు, అయ్యా మీరు ఈ విధంగా దోషములను బట్టి సర్వశక్తిమంతుడు మేము ఈ విధంగా శిక్షించాడు మిమ్మల్ని అన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మరలా తిరిగి వాళ్ళ దేశానికి ఆయన చేర్చేవాడు. ఆయన నామనిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన శిక్షించేవాడు. ఆయన ఎవరైనా ఒక మాట వినకపోతే, ఏదైనా చెప్పిన వర్క్ చేయకపోతే స్కూల్లో ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తారు. అలాగే నువ్వు ఎందుకు చేయలేదు అని గద్దిస్తారు. నువ్వెందుకు ఈ విధంగా చేయలేదు అని అడుగుతారు. నీకు అర్థమైందా? అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు చెప్పండి? పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటారు కనుక ఆ పిల్లల్ని కూడా శిక్షిస్తారు, గద్దిస్తారు. వారు గద్దించినప్పుడు వారు ఆ ప్రేమ కలిగినటువంటి పిల్లలైనట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని ప్రేమిస్తారు. ఆ శిక్షణ ఏం చేస్తారు చెప్పండి? నా మేలు కొరకే కదా, నా మంచి కోసమే కదా, నేను పరలోకం రావాలనే కదా, ఆ దేశానికి రావాలనే కదా, నరకానికి వెళ్ళకూడదనే కదా మా అమ్మ నన్ను శిక్షిస్తూ ఉంది, లేకపోతే మా నాన్న నన్ను గద్దిస్తూ ఉన్నాడు, అన్ని జనులతో సహవాసం చేయకూడదనే కదా, లేకపోతే లోకస్తులు అన్ని సంబంధం బంధువుల యొక్క ఇళ్ళకి లేకపోతే వాళ్ళ కొంపలకి వెళితే వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ బుద్ధులన్నీ కూడా వచ్చేస్తాయనే కదా, అందుకనే మేము అన్యులతో సహవాసం చేయకుండా వాళ్ళ కొంపల దగ్గరికి వెళ్లకుండా
మమ్మల్ని శిక్షిస్తూ ఉంది, మా నాన్న నన్ను గద్దిస్తూ ఉన్నాడు, లేకపోతే శిక్షిస్తూ ఉన్నారు అని వాళ్ళ నా మేలు కోసమేని ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమిస్తారన్నమాట. ఆయన నామస్తారు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తాడు. ఆ ప్రార్థన మానేయకుండా వచ్చేస్తుంటాడు మన జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మా అమ్మకి నేనంటే ఇష్టం ఉండదు, మా నాన్నకంటే నేనంటే బాగా ఇష్టం, ఊరి మీద తిరిగినా కూడా ఏమనడు, పాడైపోయినా ఏమనడు, చెడిపోయినా ఏమనడు, లేకపోతే మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు, అందుకే నా గురించి అలా చెప్తుంటాడు. మా అమ్మకి లేకపోతే మా అమ్మకి నేనంటే బాగా ఇష్టం, ఎలా తిరిగినా ఏ విధంగా తిరిగినా ఏమనడు, లేకపోతే మా నాన్న కూడా ఎలా తిరిగినా ఏం తిరిగినా ఏమనడు, ప్రార్థన రాకపోయినా ఏమనడు, ప్రార్థన రాకపోయినా ఏమనదు, ఇలాగ మంచివాడు అనుకునేవాడు. మరి జ్ఞానం లేనివాడు ఏం చేస్తుంటాడంటే మంచి మాటలు చెప్పినప్పుడు, గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఆ జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే నా మేలు కోసమే అనుకుంటాడు. జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంటే ఊళ్ళో వాళ్ళందరూ తిరగట్లేదా, వాళ్ళు తిరగట్లేదా అని నేను తిరిగితే ఏంటి అని లోకస్తులతోటి పాపులతోటి పోల్చుకొని తల్లిదండ్రుల మీద తిరగబడము, ఏదో ఒక సాకు చెప్పడము, లేకపోతే ఏదో వంక చెప్పడము, లేకపోతే అది రాసుకోవడానికి వెళ్ళానని చెప్పడము, లేకపోతే తెచ్చుకోవడానికి వెళ్ళానని చెప్పడము, అది ఇవ్వడానికి వెళ్ళానని చెప్పడము, ఇదేవకి వెళ్ళడానికి చెప్పాడు. నీ మిగతా సమయం లేదా? ఆ ప్రార్థన సమయంలోనే వెళ్ళాలి నువ్వు. కాబట్టి ఆ సమయంలో ఆ విధంగా ఏదో ఒక సాకు చెప్పి జ్ఞానము లేని వాడు ఏం చేస్తున్నాడు? తప్పించుకొని ఆ భక్తి నుండి తప్పించుకుంటాడు, ప్రార్థన నుండి తప్పించుకుంటుంటాడు. మీకు అర్థమైందా? ఆయన యొక్క కార్యాల నుండి తప్పించుకొని ఆ జ్ఞానం లేని వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే చివరికి నరకానికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోతాడు. వాడికి జ్ఞానం లేదు. ఎందుకంటే వీళ్ళు దుష్టుని సంబంధులు సర్వశక్తిమంతుని సంబంధులు అని రెండు రకాలైన మనుషులు ఉంటారు భూమి మీద. సర్వశక్తిమంతుని పిల్లలైతే జ్ఞానము కలిగిన వారు, దుష్టుని పిల్లలైనట్టయితే జ్ఞానము లేనివారు. వారికి ప్రార్థన మీద కానీ లేకపోతే ఆరాధన మీద కానీ ఆయన ఆరాధించాలని కానీ వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకు? ఇప్పుడు పంది ఉందనుకోండి, పందికి చక్కగా నీవు ఇంట్లో పెట్టి శుభ్రంగా గడిగేసి ఇంట్లో ఉండమంటే అది ఉంటుందా? ఉండదు. అది ఆ పందికి ఎప్పుడు చూసినా కానీ బురదలోకి వెళ్ళిపోవడమే. దాని మనసు ఏం చెప్పండి? బురదలోకి వెళ్ళిపోవడమే. అంతేగాని పవిత్రపరచబడడం దానికి ఇష్టం ఉండదు. వాక్యం దగ్గరికి రావడం వల్ల, ఆయన సన్నిధికి రావడం వల్ల నువ్వు పవిత్రపరచబడతావు. వాక్యం నేనేం చేసి చెప్పండి? కడుగుతుంది వాక్యం వల్ల. ఇక అందుకనే శిల్పకారుడు ఎలాగైతే చెక్కుతాడో పరిశుద్ధాత్మ నిన్ను ఇక్కడ ఏం చేసి చెప్పండి? చెక్కుతాడు. మీకు అర్థమైందా? అలాగా అదే మాట మనము ఇక్కడ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా రాయబడి ఉంటుంది అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చూడండి, 5వ వచనం నుండి, నా కుమారుడా యావే చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ఎలోహిము తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. సర్వశక్తిమంతుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు కనుక తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందిన ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ
మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆయన నామమున హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చిన మిమ్మల్ని శిక్షించరు కానీ ఒక వయసు వచ్చే వరకు ఏం చేస్తారు చెప్పండి? శిక్షిస్తారు. ఇంకా తర్వాత, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడేదో తెలిసే వయసు వచ్చే వరకు ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఆ తర్వాత ఎవరు శిక్షిస్తారు? సర్వశక్తిమంతుడు శిక్షిస్తారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పిల్లారా, సర్వశక్తి ఇక్కడ కూడా ఏదైనా వర్తమానం విన్నామనుకోండి, దానికి ఎక్కడ లోబడలేదనుకోండి, ఆమెనని చెప్పినప్పుడు నువ్వు చెప్పలేదనుకోండి, హల్లెలూయా అని చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పలేదనుకోండి, లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్పబడింది అనుకో, నువ్వు చేసుకోలేదనుకోండి, లేకపోతే నువ్వు ఆరాధనకి రమ్మని చెప్పినప్పుడు రాలేదనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఆయన వాక్యములకు లోబడేలాగా నువ్వు అన్యులతో, లోకస్తులతో, నీవు పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు అని నువ్వు ఆ విధంగా కలిగి ఉండకూడదని వాక్యం చెప్తుంది అనుకోండి, నువ్వు ఆ విధంగా కలిగి ఉన్నావు అనుకోండి, ఆయన ఏం చేస్తుంటాడంటే, లేకపోతే నీలో దురాలోచనలు కలిగి ఉండకూడదు అని చెప్పాడు అనుకోండి, నీలో దురాలోచనలు అనుకోండి ఎవరో ఒకరి మీద, ఆయన నిన్నేం చేస్తాడో శిక్షిస్తాడు. ఆయన నీకేదో ఒక నష్టం కలిగించడమో, లేకపోతే కష్టం కలిగించడమో, లేకపోతే ఏదో ఒకటి జరగడము, ఏదో ఒకటి ఏం జరుగుతుంది చెప్పండి, ఒక శిక్ష వచ్చేస్తుంది. అది ఏమిటంటే, ఆ శిక్ష రాగానే దానివల్ల వచ్చిందిలే, నేను లేకపోతే జారి పడడం వల్ల వచ్చిందిలే, లేకపోతే కాలంలో పడడం వల్ల నాకు తగిలిందిలే, ఆ గాయం అయిందిలే, కాలంలోకి ఇలా జారి పడిపోవడం వల్ల, దానివల్ల దీనివల్ల అని నువ్వేదో అనుకుంటుంటావు. కానీ ఆయన అనుమతి లేకుండా ఏది ఉండదనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన నామమున అది నీ మేలు కొరకే. కానీ నువ్వు ఎక్కడో ఏదో నువ్వు ఆయనకి విరోధంగా నీవు వాక్యము లోబడకపోవడమో, తల్లిదండ్రులు లోబడకపోవడమో, లేకపోతే సేవకునికి లోబడకపోవడమో, అనగా ప్రవక్తల మాటకు లోబడకపోవడం, ఎక్కడో ఏదో జరిగింది నీకు. దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఆ శిక్ష వస్తే అది నువ్వు పరిశీలించుకోవాలి. నాకు ఎందుకు వచ్చింది ఇది? కొన్నిసార్లు వ్యాధి వచ్చేస్తే నాకు ఎందుకు వచ్చింది? బలహీనత ఏమిటి? ఆయన అడిగినప్పుడు ఆయన నీ పాపాన్ని చూయిస్తాడు, నీ పాపాన్ని తెలియజేస్తాడు. అప్పుడు నీవు దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన్ని నీవు నీతిమంతుడు అవుతావు, సమాధానము కలుగుతుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఏం నిర్లక్ష్యం చేశాను? ఏ మాటను నేను నిర్లక్ష్యం చేశాను? ఏ వాక్యము నేను నిర్లక్ష్యం చేశాను? నీవు పరిశీలించుకోవడానికి ఆ విధంగా నిన్ను ఆయన ఏం చేస్తుంటాడంటే శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షను నువ్వేం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమిస్తాడు. అది ఆయన ప్రేమ. జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం లేనివాడు అయితే నాకే ఇది ఎందుకు రావాలి, అందరూ నీతిమంతులా, నేను ఒక్కడనే ఇలాగయ్యానా, నాకే ఇది రావాలా అనుకుని తిరగబడతాను. పిల్లారా, ఆయన శిక్షిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు. మాట వినలేదనుకోండి, చివరికి ఏం చేస్తాడు తెలుసు? ఆయన దురాత్మకు వదిలిపెట్టేస్తాడు. మీకు అర్థమైందా? మీకు దేనికి వదిలిపెడతాడు చెప్పండి? దేనికి వదిలిపెడతాడు? లోకానుసారమైన మనసు వదిలిపెడతాడు. అదే మరణం. బైబిల్లో ఆదాము అవ్వలు వారు వాక్యమును మీరే ఆ సర్వశక్తిమంతుడు తినకూడదన్న ఫలములు వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళని ఏం చేశాడంటే శరీర సంబంధమైన వాటి మీద వదిలిపెట్టేశాడు మనసు. ఇంక వాళ్ళు నా మనసు అదే మరణమైన ఉంది బైబిల్లో. ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళు, శారీరకంగా ఉన్నారు కానీ ఆత్మీయంగా సరస్వతి దృష్టిలో ఏమైపోయారు చెప్పండి? మరణించి ఉన్నారు. అందుకని వారికి శరీర సంబంధ విషయాల మీద మనసు ఉంటుంది తప్ప ఇంకా ఆత్మ సంబంధం విషయాల మీద మనసు ఉంటుంది. ఇంకా సెల్ ఫోన్ల మీద, టీవీల మీద, ఫ్రెండ్స్ మీద, లేకపోతే గాలికి తిరుగుదామని, రోడ్డు మీద తిరుగుదామని,
లేకపోతే రాజకీయ సంబంధించిన విషయాల మీద, సినిమా విషయాల మీద, క్రికెట్ విషయాల మీద, పక్కింటి వాళ్ళ విషయాల మీద, వెనకుంటి వాళ్ళ విషయాల మీద, ముందున్న ఇంటి వాళ్ళ విషయాల మీద, ఆ విషయాలు ఈ విషయాలు లోక విషయాల మీద మనసు ఉంటుంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి భక్తి అంటే పెద్ద ఇష్టం ఉండదు. ఏమైనా లోక విషయాలు వినమంటే చాలా చక్కగా యూట్యూబ్లో ఏదైనా పెట్టుకొని లోకంలో ఎలా ఏం జరుగుతున్నాయో చక్కగా వింటూ ఉంటారు చక్కగా. కానీ ఆత్మ సంబంధ విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం వెళ్దాంలే, ఏం చేద్దాంలే, ఏముందలే అంటే రాను రాను ఏమైపోద్దానంటే ఒక అరగంట ప్రార్థన చేయగానే చాలా భక్తి పరులు అయిపోయినట్టు కనిపిస్తుంటుంది అనమాట. మీకు అర్థమైందా? రాను రాను వచ్చేపోయి అంటే కాలం గడిచే కొలది ఏమైపోయి చెప్పండి. ఏ భక్తి ఏమీ లేకపోయినా చాలా భక్తి పరులు అయ్యేట్టుగా ఫీలింగ్ వచ్చేస్తాను. అది ప్రమాదంలో పడేస్తాను. అందువల్ల సర్వశక్తివంతుని శిక్షణ మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. ఆయన గద్దింపును మనము కోరుకోవాలి. ఆ గద్దింపు, ఆ శిక్ష దూరం అయిపోయిందంటే మాత్రము ఆయన ప్రేమ నీ నుండి తిరిగిపోయినట్టు. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఇదిగో నేను మత్స్యాల సంఘాల్లో ఉన్నాను కదా, మాకు ఏమీ అన్నీ మేము బాగానే ఉన్నాయి కదా, మాకేం అవడం లేదు కదా, మేము టీవీలు చూస్తూ ఉంటాం, లేకపోతే సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటాం, మా బంధువులు ఎవరైనా విగ్రహాలు పూజలు సంబరాలు ఏం చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, మాకేమీ అవట్లేదు కదా, మాకేమీ శిక్షలు ఏమి రావట్లేదు కదా, మాకు బాగానే ఉంటున్నాం కదా, మేము చేసేది కరెక్టే కాబట్టే కదా అంటారు చాలామంది. వాళ్ళని అసలు వాళ్ళు ఆయన దయా సంకల్పంలో లేరని వాళ్ళకి తెలియదు. అలా ఉన్నారనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఆయన శిక్షిస్తాడు, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన పెద్దవారినైనా శిక్షిస్తాడు, చిన్నవారినైనా శిక్షిస్తాడు. ఆ శిక్ష వరకు ఏమున్నదంటే ఆయన యొక్క ప్రేమ ఉన్నది. ఆయన యొక్క ప్రేమ ఉన్నది. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు రోడ్డు మీద పరిగెడుతూ ఉంటారు, బళ్ళు గిళ్ళు వస్తూ ఉంటాయి, మరలా నువ్వు తీసుకొస్తావు, మళ్ళా వెళ్ళిపోతుంటారు. ఈసారి అక్కడికి వెళ్లకుండా ఏం చేస్తావు చెప్పండి? నాలుగు బాగా చేస్తావు. కారణం ఏంటి? ప్రేమ. ఎందుకు? రోడ్డు మీదకి వెళ్లకుండా ప్రమాదంలో పడకూడదని, ఆ ప్రమాదంలో పడకూడదని, లేకపోతే ఏ బండో ఏదో వచ్చి గుద్దకూడదని, ఆ క్షేమం కోసమే, మేలు కోసమే, అలాంటి చెడ్డవాటి వైపు దగ్గరకు వెళ్ళకూడదని, ప్రాణం మీద తెచ్చుకోకూడదని నువ్వు శిక్షించడం, గద్దేశం జరుగుతుంది. సేమ్ ఆత్మ సంబంధమైన తండ్రి అయినటువంటి ఆయన కూడా మనల్ని శిక్షించి గద్దించేవాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు అయితే ఇక లోకాన్ని ఆయన ఏం చేశాడనండి? వదిలిపెట్టేశాడని మనం చూస్తున్నాం. వాళ్ళ లోకమును, వాళ్ళ యొక్క ఆలోచనలకి, వాళ్ళ యొక్క బుద్ధులకి, వాళ్ళ యొక్క ఆరాధనలకి, వాళ్ళ యొక్క పాపాలకి. ఎందుకంటే 2000 సంవత్సరాలు ప్రవక్తను పంపించి ఆయన సువార్త ప్రకటించాడు, కానీ వాళ్ళ మాట వినందువలన, వాళ్ళు లోబడని వారుగా ఉన్నందువలన, వారు ఇంకా రాను రాను వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటూ ఉన్నందువలన, ఆ కఠినమైన హృదయాలను బట్టి, మారు మనసు పొందిన హృదయాలను బట్టి, పశ్చాత్తాపడినటువంటి ఆ పశ్చాత్తాపం లేని ఆ హృదయాలను బట్టి వాళ్ళని ఏం చేశాడంటే ఆయన లోకానికి, సమస్త జనుల్ని అనగా సాతానుకి వదిలిపెట్టేశాడు. ఆయన నామనిస్తాడు. ఇప్పటి వరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ సాతాను సంఘాల నుండి బయటకు తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 2000 సంవత్సరాలు బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. ఆయన బయటికి పిలిచాడు. ఆయన ఇకనైతే ఏడవండి అని చెప్పి వదిలేశాడు. ఇంకా ఆయన సంఘాల్లో, ఆ సంఘాలకి ఇష్టం వచ్చిన నడిచేలాగా ఆయన ఏం చేశాడు చెప్పండి? వదిలేసి ఎవరైతే ఆయన దయా సంకల్పంలో ఉన్నారు, ఏర్పాటులో ఉన్నారు, వారు మాత్రమే ఆయన నమ్ముతారని ఆయన తెలుసు కనుక వారిని ఆయన తీసుకుని వెళ్ళేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. అయితే సత్పురుషునికి యావే కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఈ యొక్క ఉదయవేళ మనం నేర్చుకునేది సత్పురుషునికి ఆయన కటాక్షము చూపును. సత్పురుషుడు అంటే మంచి పురుషుడు. మంచి వ్యక్తిని ఎవరని అంటారు చెప్పండి? సత్పురుషుని పట్ల
మంచి పురుషుని పట్ల ఆయన కటాక్షము అంటే ఆయన జాలి, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన కృప ఆయన మనస్తాడు, చూపుతాడు. మంచి అందుకనే సెకండ్ కమింగ్లో, ఈ రెండవ రాకడలో ఎవరి పట్ల ఆయన కటాక్షము కలిగి ఉంటాడు అని అంటే సత్పురుషుడు, అంటే మంచి పురుషుడు, మంచి హృదయం కలిగిన వారు. ఎవరు మంచి హృదయం కలిగిన వారు అని అంటే నామములో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఎవరైతే ఆయన వాక్య ప్రకారంగా నడుస్తూ వారు మంచి మనస్సు కలిగిన వారుగా ఉంటారో, మంచి హృదయం కలిగిన వారుగా ఉంటారో, అంటే వారి యొక్క హృదయము అది ఇతరు కీడు చేసే హృదయంగా కాకుండా మేలు చేసే హృదయం కలిగిన వారుగా ఉంటారు కనుక అలాంటి మంచి వారి పట్ల, మంచిగా ప్రవర్తించే వారి పట్ల ఆయన కటాక్షము చూపువాడై ఉన్నారు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనం దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు దావీదు చాలా మంచి హృదయం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. దావీదు తన జీవితంలో మనం చూస్తే కీడు చేయవలసిన సమయం వచ్చినప్పుడు కూడా కీడు సౌలు రాజుకు చేయొచ్చు, కానీ అతడు కీడు చేయకుండా మేలు చేసి అతడు సత్పురుషుడుగా ఉన్నట్టు, సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచిగా ప్రవర్తించినట్లు మనము చూడగలుగుతున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సత్పురుషుడు అంటే శత్రువుల పట్ల మెస్సీను కూడా మనం చూసినట్లయితే ఆయన సత్పురుషుడై ఉన్నాడు. ఆయన వంటి మంచి ప్రవర్తన కలిగిన వారు, ఆయన వంటి మంచివారు మరొకరు లేనే లేరు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వంటి మంచివారు మరొకరు లేరు. ఆయన వంటి మంచివారు మరొకరు లేరు. ఎందుకనంటే ఆయన శత్రువులను ప్రేమించినవాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 18 వచనాన్ని మీరు ఒకసారి చదవండి అమ్మా. మార్కు సువార్త. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? సర్వశక్తిమంతుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యమును పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానింపుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా ఆయన అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఇంటినని చెప్పెను. చూడండి, ఇక్కడ మెస్సీ అని చెప్పాడనండి. మెస్సీ నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? సర్వశక్తిమంతుడు ఒక్కడే కానీ మరి ఎవరును సత్పురుషుడు వారు. మంచి పురుషుడు, సర్వశక్తిమంతుడు ఒక్కడే సత్ప్రవర్తన కలిగిన వాడు. ఎందుకంటే సత్ప్రవర్తన కలిగిన వాడంటే నరహత్య చేయడు, వ్యభిచరించడు, దొంగిలడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడు, అంటే లేనిపోని సాక్ష్యాలు చెప్పడు, అలాగే మోసపుచ్చడు, ఏమండి తల్లిదండ్రుల్ని సన్మానిస్తాడంటే గౌరవిస్తూ ఉంటాడు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఏమంటారు చెప్పండి? సత్పురుషులు అంటారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అంటే మంచి హృదయం కలిగిన వారు, మంచి ఆలోచన కలిగినటువంటి వారిని ఏమంటారంటే సత్పురుషులు అంటారు. సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీలు అంటారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లరా, మనము ఆయన కటాక్షము కలిగి ఉండాలనంటే, ఆయన కటాక్షము పొంది ఉండాలనంటే
ఆయన కటాక్షం నీ మీద ఉండాలని అంటే నీవు సత్పురుషుడుగా ఉండాలి. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. మంచి పురుషుడు, మంచిగా ఆలోచించేవాడు, మంచిగా చూడండి, మంచి హృదయం కలిగిన వాడు. అతడే 30 దంతులు 60 దంతులు 100 అంతులుగా ఫలిస్తాడు. నిన్న శనివారం సాటర్డే మనం నేర్చుకున్నాం. తమ క్రియలు వాళ్ళకు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. సత్ప్రవర్తన కలిగిన వాడికి కూడా, సత్పురుషుడికి కూడా తను చేసినట్టు మంచి క్రియలను బట్టి ఆ మంచి క్రియలే అతనికి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. అతను కలిగేటువంటి మేలు అదే అని చెప్పబడింది. ఆయన నామమున హల్లెలూయా. అతను చేసేటువంటి మంచి క్రియలే, ఆ యొక్క ప్రవర్తనే, ఆ మంచి హృదయమే, మంచి ఆలోచనలు కలిగినటువంటి ఆ స్వభావమే ఏం చేసి చెప్పండి, అతను సత్పురుషుడుగా సత్ప్రవర్తన కలిగిన వాడుగా చేస్తూ ఉంటుంది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల బైబిల్లో ఆ నీతిమంతులైన వాళ్ళు మంచి ప్రవర్తన కలిగిన వారుగా, లేకపోతే మంచి పురుషులుగా ఉన్నారు. బైబిల్ మంచివారుగా ఉన్నారు. ఏమండి, మంచివారుగా ఉన్నారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనము పిల్లారా, బైబిల్లో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. చెడ్డోళ్ళని ఎవరు అంటారంటే దురాలోచనలు చేసేటువంటి వారిని, దురాలోచనలు కలిగినటువంటి వారిని చెడ్డవారు అంటారు. ఇప్పుడు మెస్సీని మనం చూసినప్పుడు ఆయన సత్పురుషుడుగా ఉన్నాడు. వాళ్ళని ఏ విధంగా రక్షించాలా, ఏ విధంగా మేలు చేయాలా, ఏ విధంగా వాళ్ళని ఆ యొక్క రక్షణలోనికి నడిపించాలా, ఏ విధంగా పాపంలోనూ లేకపోతే తుట్టిపాట్లలోనూ ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆయన దగ్గర నడిపించాలా, ఏ విధంగా ఆ విధంగా వారు ఆయన సర్వశక్తిమైన సన్నిధికి రావాలని, వాళ్ళు మార్పు పొందాలని, రక్షణ పొందాలని, అలాంటి మంచి హృదయం కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామమున హల్లెలూయా. కానీ ఆ పరిసయ్యులు సద్దూకయ్యుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు దురాలోచన కలిగిన వాడుగా ఉన్నారు, చెడ్డ ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళ హృదయం ఎలా ఉందనంటే వారి యొక్క హృదయము మెస్సయ్య చేస్తున్నటువంటి కార్యములకు, లేకపోతే ఆయన ప్రకటిస్తున్నటువంటి, లేకపోతే ఆయన బోధిస్తున్నటువంటి ఉపమానములకు, లేకపోతే ఆయన స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారు దురాలోచనతో తీసుకుంటూ ఉన్నారు, చెడుగా తీసుకుంటున్నారు, మంచిగా తీసుకోవటం లేదు. పరిశుద్ధాత్మల దయ్యములు వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆయన ఆ విధంగా జరుగుతూ ఉంటే వీళ్ళు ఆ దయ్యం వల్ల వెళ్ళగొడుతున్నారు లేరా అంటే చెడుగా, చెడ్డ మనసుతో ఆ విధంగా తీసుకుంటూ ఉన్నారన్నమాట. కానీ మెస్సయ్య హృదయం ఏమిటి చెప్పండి? మంచి హృదయం, మంచి హృదయం. ఆయన ఒక సమయంలో పాపులతో కూర్చొని ఆయన భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఆయన అభిప్రాయం ఏమిటంటే ఆయన రోగుల కొరకు ఆయన వచ్చాడు, పాపుల కొరకు ఆయన వచ్చాడు, పాపములో ఉన్నవారు రక్షించడం కొరకు ఆయన వచ్చాడు. ఇదే రక్షణ దినము. అందువలన వాళ్ళని పాపులతో ఏదో కలిసి భుజించి వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తూ ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం నడుస్తూ వాళ్ళతో పాటు తిరిగి పాపం చేస్తూ ఉన్నట్లయితే అనుకోవచ్చు. కానీ ఆయన ఆ విధంగా లేడు. ఆయన కానీ వారిని ఆయన దగ్గరికి నడిపించాలని, పాపుల్ని ఆయన దగ్గర నడిపించాలని వారితో ఆయన ఉన్నాడు. ఆయన నామమున అంటే మంచి హృదయంతో ఉన్నాడు ఆయన. అంతేగాని పాపులతో పాటు తిరిగి అలాగా జీవిద్దామన్నట్టు చెడ్డ హృదయం కలిగిన వాడుగా ఆయన లేడు. మంచి హృదయంతో ఉన్నాడు ఆయన. అయితే మంచి ఆలోచన, సత్పురుషుడుగా ఆయన ఏ విధంగా సత్పురుషుడై ఉన్నాడో, ఆ జాలి ఏమిటో, ఆ కనికరం ఏమిటో, ఎందుకు వచ్చాడో ఏమిటో, పాపులను రక్షించడానికి వచ్చానని, పాపులు క్షమాపణ కలుగుతుందని, ఈ విషయాలని కూడా పాపులతో ఆయన మాట్లాడుతూ ఆ విధంగా వారితో భుజిస్తూ ఉన్నాడు. ఆయన నామమున
హల్లెలూయా. కానీ వీళ్ళేమిటంటే ఆ పరిచయులు తమకు తాము నీతిమంతులు అనుకునేవారు, తమకు తాము పరిశుద్ధులు అనుకునేవారు. మేము ప్రపంచంలో మావలే నీతిమంతులు ఎవరూ లేరు, మేము పరిశుద్ధమైన జనాంగమై ఉన్నాం, మాకంటే నీతిమంతులు ఎవరూ లేరని ఒక హెచ్చింపు కలిగినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు, ఒక గర్వము కలిగిన వారుగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు దురాలోచన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకొని వాళ్ళు పాపులతో వాళ్ళు కలిసేవారు కాదు. కానీ ఈయనైనట్లయితే వాళ్ళతో కలిసి, కానీ వీళ్ళైతే కలిసేవారు కాదు. మంచి హృదయం కలిగి వాళ్ళని ఆయన దగ్గర నడిపించాలని ఆలోచన కలిగిన వారు కాదు. వీళ్ళు ఏం చేసేవారు అంటే, మేము నీతిమంతులవి, వాళ్ళ పాపులు, మేము నీతిమంతులవి, వాళ్ళ పాపులు అని పాపులను చూసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడము, ముఖం మార్చుకోవడము, ముఖం తిప్పుకోవడము. చిచి ఇదేంటి, నీతిమంతుడైతే పాపులతో కూర్చుంటాడా, పాపులతో అలా ఉంటాడా, ఇతడు పాపి అని ఒక దురాలోచన చేసి, ఆ దురాలోచనను బట్టి వారు ఆ యొక్క పాపుల పట్ల ప్రేమ చూపించలేకపోయేవారు. వాక్యములకు దూరంగా ఉన్న వారి పట్ల ప్రేమ చూపించి వారిని ఆయన దగ్గర నడిపించే స్వభావం కలిగిన వారుగా లేని వాళ్ళు. ఎందుకంటే వారు దురాలోచనలు వాళ్ళని ఆ విధంగా దూరం చేస్తూ ఉండేవి. మెస్సయ్యకు దూరం చేసే వాళ్ళ దురాలోచనలు, వాళ్ళ చెడ్డ ఆలోచనలు వారి రక్షణకు దూరం చేశాయి. అందువల్ల ఆ యొక్క భక్తిహీనులు, ఆ దురాలోచన కలిగినటువంటి వారు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన నామనిస్తారు. కాబట్టి పిల్లారా, మంచి హృదయం, మంచి ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు, చెడ్డ ఆలోచన కలిగిన వారు ఉంటారు. మంచి ఆలోచన కలిగిన వారు ఏదే విధంగా ఆయన దగ్గరికి తప్పిపోయిన వారు ఆయన దగ్గర నడిపించాలను, అగ్నిలో ఉన్న వారిని బయటకు లాగాలను ఏమండి ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈ యొక్క పరిశీలనట్లయితే మేము నీతిమంతులు, నువ్వు పాపివని దూరంగా వెళ్ళిపోతుంటారు. నువ్వు రాగానే పారిపోతూ ఉంటాడు. ఇతడు పాపి, నేను నీతిమంతుడిని అని అతనితో మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. కారణం ఏంటంటే అతడు తన దృష్టికి తాను నీతిమంతుడని, ఇతరుల పాపిని ఒక దురాలోచన కలిగిన వాడు, ఒక దుష్టాలోచన కలిగిన వాడు కనుక, అదే మంచి ఆలోచన కలిగిన వాడు అనుకోండి, మంచి హృదయం కలిగిన వాడు అనుకోండి, అతడు ఆ పాపితో లేక తొలగిపోయిన వాడితో నువ్వు వారిని ఆయన దగ్గరికి ప్రేమతో నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పిల్లవాడు బయటికి నీళ్ళు వెళ్ళిపోయేటువంటి చిన్న తూము లాంటిది ఉందన్నమాట. ఆ తూములో ఇరుక్కుపోయాడు ఒక చిన్న పసిబిడ్డ, 1 సంవత్సరం బిడ్డ అనుకుంటా. ఇరుక్కుపోతే ఎంత బయటికి తీద్దామన్నా కానీ రావట్లేదు. అతడు బలవంతంగా తీసామనుకుంటే చేయో కాలు ఇరిగిపోయేలా ఉంది, మెడో ఏదో ఇరిగిపోయేలా ఉంది, ఎముకలు ఇరిగిపోయేలా ఉన్నాయి. అందువలన బయటికి తీయడం కష్టమైపోయింది. అప్పుడు ఒక ఆయన ఏం చేశాడనంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసి, అప్పుడు వాడితో ఆడుకోవాలని ఆ తూములో ఇరుక్కుపోయినటువంటి వాడు అలాగనుకొని ఇలా అనుకొని అలా అనుకొని ఆ పిల్లడి దగ్గర బయటకు వచ్చాడు. మీకు అర్థమైందా? మెస్సయ్య కూడా అంతే. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన కూడా మనవలే మారాడు. మన వంటి శరీరం ధరించుకున్నాడు, పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు, శాపగ్రస్తమైన శరీరాన్ని ధరించుకున్నాడు. మనల్ని రక్షించాలని, మనల్ని విమోచించాలని ఆయన మంచి సత్పురుషుడు. అంటే ఒకవైపు ఆయన సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు, ఒకవైపు మంచి పురుషుడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తారు. ఏ దురాలోచనలు కానీ, ఏ కోపము కానీ, కక్ష కానీ, ద్వేషము కానీ, అసూయ కానీ, ఎలాంటి చెడ్డ ఆలోచనలు కానీ, ఆ పరిచయకు ఉండేటువంటి చెడ్డ లక్షణాలు కానీ ఏమీ లేకుండా మంచి హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన తన దగ్గరకు వచ్చేవారికి ఆయన త్రోసివేయక, లేకపోతే ముఖం తిప్పుకొనక, మార్చుకొనక, లెగిసి వెళ్ళక, అటు ఇటు చేయక, ఆయన ఎలా ఉన్నాడంటే తన యుద్ధకు వచ్చే వారికి ఆయన త్రోసివేయక చేతులు చాచువాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు చాచే ఉంచుతాడు నువ్వు రావాలని.
పశ్చాత్తాపం రావాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అదే గనక ఆయన గనక నువ్వు ఇప్పుడు తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. అతడు ఒకడు ఇంటి దగ్గరే ఉండిపోయాడు, పెద్ద కుమారుడు అనుకుంటా. ఆ కుమారుడు తండ్రి దగ్గరే ఉండిపోయాడు. ఒకడైనట్లయితే ఆ తండ్రి మీద గొడవ పెట్టుకొని నాకు రావాల్సిన వాట నాకు ఇవ్వమని ఆ వాట అంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. డబ్బంతా కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు. అతడు దుష్ట హృదయం, అతడి చెడ్డ హృదయం. తల్లిదండ్రులకి లోబడి ఉండాల్సిన హృదయం కాస్త అది చెడ్డ హృదయం. కానీ అతడు వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా తిరిగాడు, డబ్బంతా కూడా కాజేశాడు. వాళ్ళ నాన్న పంచి ఇచ్చిన ఆస్తి అంతా కూడా కాజేశాడు. బ్రతకడానికి కూడా వీలు లేక పందులకేసి ఆహారం తింటూ, లేక పందులు మేపుతూ, ఆ పందులతో పడుకుంటూ ఆ విధంగా గడుపుతూ ఉన్నాడు. అతనికి ఒకసారి బుద్ధి వచ్చింది, ఎందుకు నేను అలా చేశానా? ఎందుకంటే దురాలోచనతో నడిచాడు, అంటే చెడ్డ ఆలోచనతో నడిచాడు అతను. ఆ విధంగా మరలా తిరిగి వస్తూ ఉన్నాడు అతను. తండ్రి చూడండి, ఆయన యొక్క కటాక్షము చేతులు చాచి ఉంచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నా దగ్గర డబ్బంతా పట్టుకుపోయాడు, ఇంట్లో బంగారం అంతా పట్టుకుపోయాడు, ఆస్తులన్నీ పట్టుకుపోయాడు, సామాన్లన్నీ పట్టుకుపోయాడు, నేను వేరుగా ఉంటానని, అలా ఉంటాను, ఇలా ఉంటానని పట్టుకుపోయాడు. మరలా ఇప్పుడేమో సిగ్గు లేకుండా అన్నీ కాజేసుకొని మరలా అంత అయిపోయాక నా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఊగులు ఆడించుకుంటా, చేతులు ఆడించుకుంటా అని ముఖం తిప్పుకున్నాడా? బుర్ర తిప్పుకున్నాడా? ముఖం ఎత్తి పట్టుకున్నాడా? లేదు. ఆయన నామనిస్తాడు, కటాక్షము చూయించాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన ఎప్పుడు కూడా నీవు సత్పురుషుడుగా మారితే, నువ్వు సత్పురుషుడుగా ఉంటే ఆయన నీ మీద కటాక్షము చూపువాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. శత్రువులకైనా ఆయన చేతులు జాచుస్తాడు, పరిశుద్ధులకైనా ఆయన చేతులు జాచుస్తాడు. నీతిమంతులు రాగానే అలా కవిగిలించుకొని, శత్రువులు రాగానే ఇలా తిరిగిపోయేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ కలిగిన వాడు, అందువల్ల ఆయన సత్పురుషుడయ్యాడు. ఆయన హల్లెలూయా. అలా కాకుండా ఆయన మంచి వారిని ప్రేమిస్తూ చెడ్డవారు వచ్చినప్పుడు చెడ్డవారు వచ్చినప్పుడు ఇలా తిరుగుతున్నాడు అనుకోండి, అసహించుకుంటున్నాడు అనుకోండి, ఆయన అట్టివాడు సత్పురుషుడు కాదు. ఆయన మంచివారికే సత్పురుషుడు కాదు, కానీ చెడ్డవారికి కూడా సత్పురుషుడే. ఆయన హల్లెలూయా. శత్రువులకు కూడా సత్పురుషుడే, సత్ప్రవర్తన కలిగి ప్రవర్తించాడు ఆయన. ఆయన ముళ్ళ కిరీటప్పుడు పెట్టేటప్పుడు చూడండి, సత్పురుషుడుగానే ఉన్నాడు. కొడ దెబ్బలతో కొడుతున్నప్పుడు చూడండి, సత్పురుషుడు మంచివాడుగానే ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? అంతేగాని మిగతా సమయం అంతా మంచిగా కనపడతారు చాలామంది ఏం చేస్తారు చెప్పండి? మంచిగా అంత ముందంతా కూడా మంచిగా ఉండి తర్వాత నిందలు వచ్చినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, అంటే కొడ దెబ్బలు, బళ్ళిపి దెబ్బలు, ఏమైనా లేనిపోయిన మాటలు ఏమైనా అన్నారనుకోండి, అసలు స్వభావం ఇప్పుడు బయటకు వచ్చేస్తాయి. ముందంతా చాలామంది నీతి కబుర్లు చెప్తారు, చాలా చక్కగా కబుర్లు చెప్తారు. మీరు ప్రార్థన చేసుకోండి, అలా ఉండండి, ఇలా ఉండండి, అవి ఇలా కలిగి ఉండండి, అలా కలిగి ఉండండి. చాలామంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు లోకంలో. మెస్సయ్య కూడా ఆ మంచి కబుర్లు చెప్పాడు, కానీ శ్రమలు వచ్చినప్పుడు కూడా, నిందలు వచ్చినప్పుడు కూడా, కొడ దెబ్బలు వచ్చినప్పుడు కూడా, ఆ శిలువ భుజం మీద పెట్టినప్పుడు కూడా ఆయన సత్ప్రవర్తనతోనే ఆయన ఉన్నాడు. ఆయన సత్పురుషుడుగానే ఇప్పుడు మనం ఆయన సత్పురుషుడుగానే మనం చెప్పుకుంటున్నాం. అలా కాకుండా ఆయన ముందంతా కూడా అలా మంచి కబుర్లు చెప్పి శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు బూతులు తిట్టాడు అనుకోండి, మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా? ఏమండి? తను అప్పగించుకున్నాడు. ముళ్ళ కిరీటం పెడుతుంటే తల ఎలా వెనక్కి తీయలేదు ఆయన, తల ఎలా తిప్పుకోలేదు ఆయన. ఎరా మిమ్మల్ని రక్షించడానికి మీరు ఎలా ద్రోహం చేస్తారా అనుకోని బుర్ర తిప్పుకోలేదు ఆయన. ముళ్ళ కిరీటం పెడుతుంటే వాళ్ళు ఆ ముళ్ళ కిరీటం పెట్టేలాగున వాళ్ళకు అనుకూలంగానే తలను పెట్టాడు. ఆయన నామడుస్తాడు, అప్పగించుకున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? ముందంత మంచి కబుర్లు చెప్పి ఇప్పుడు బూతులు తట్టలేదు, కానీ
లేకపోతే ఏదో సణుగుతూ గొణుగుతూ రకరకాలుగా ఏమీ మాట్లాడలేదు. కానీ ఆయన సత్ప్రవర్తనని ఆయన ఆ మాటలే కాకుండా ఆ ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నప్పుడు కూడా ఆయన సహనము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. కానీ వాళ్ళందరూ ఎవరు? దురాలోచనతో. ఆయన నీతిమంతుడై ఉండగా పాపని దురాలోచన చేశారు. వాళ్ళు ఆయన చంపాలనే దురాలోచన చేశారు. దురాలోచన కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళందరూ కూడా ఏకీవించి ఆయన చంపాలని ఒక దురాలోచన చేశారు. చెడ్డ ఆలోచన. చంపాలనే ఆలోచనే దురాలోచన. మీకు అర్థమైందా? చంపాలనే ఆలోచనే దురాలోచన. ఎవరైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు ద్వేషించడమే దురాలోచన. నీ శత్రువుని ఎదుకు వచ్చినప్పుడు ద్వేషించడమే దురాలోచన. ఏమండి? మెసేజ్ చూడండి. ఆ శత్రువులు వచ్చి ముళ్ళ కిరీటం పెట్టారు, వస్త్రమును పంచుకున్నారు, భుజం మీద శిలువను పెట్టారు. ఎక్కడైనా కానీ చెడుగా ఎవరి పట్ల ప్రవర్తించాడా? ఎవరైనా కూడా వాళ్ళ మీద ఏమైనా దురాలోచన చేశాడా? అరే శిలువ పెట్టారా, దొరకపోతారా, దొరుకుతారు కదా ఏదో టైంలో, అప్పుడు చూస్తానులే అని ఎక్కడైనా దురాలోచన చేశాడా ఆయన? అప్పుడు నొక్కుతానులే. ఇప్పుడు మీరు చక్కగా అలాగేలాగ ఉంటున్నారా, రేపు దొరకరా, ఇప్పుడు అలాగేలాగ చేస్తారా నాకు అని ఏమి కూడా మనసులో ఆయన పెట్టుకోలేదు. ఆయన వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. సత్పురుషుడు ఆయన అందరూ మంచిగా ఉన్నప్పుడే కాకుండా ఆయన కీడు చేస్తూ ఉన్నప్పుడు కూడా సత్పురుషుడుగానే ఉన్నాడు ఆయన మనిషి. హల్లెలూయా. మేలు చేయవాడుగానే ఆయన ఉన్నాడు. మేలు చేయవాడుగానే ఆయన ఉన్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా. అందుకనే ఆయన చూడండి సత్పురుషుడు. ఆ వ్యక్తి కూడా, ఆ పరిసయ్యుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు, నువ్వు సత్పురుషుడు అని. నువ్వు సత్పురుషుడు అని ఎలాగో సాక్ష్యం ఇస్తున్నావు అన్నప్పుడు ఆయన ఒక్కడే సర్వశక్తివంతుడు, ఒక్కడే సత్పురుషుడు తప్ప మరెవరూ కాదు. కాబట్టి పిల్లారా, ఆయన ఈ సెకండ్ కమింగ్లో, ఈ రెండవ రాకడలో, ఈ వేకువజాములో ఎవరి పట్ల ఆయన కటాక్షం చూపిస్తాడనంటే, ఎవరి పట్ల ఆయన కటాక్షం ఉంటుంది అనంటే సత్ప్రవర్తన కలిగిన వారి మీద, అంటే మంచి హృదయం కలిగిన వారు ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఒకసారి ఆయన అంటున్నాడు, అయ్యా నేను ఒకప్పుడు ఒకరికి చాలా ద్రోహం చేశానండి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు కోప్పడిపోతారేమో, రకరకాలుగా ఏమైనా అంటారేమో, తిడతారేమో, వాళ్ళు మంచోళ్ళు కాదు, అసలే కోపిస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారో ఏమిటో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అని నేను భయపడ్డానండి. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి ఎంతో ద్రోహం చేసిన వ్యక్తిని అయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో నన్ను ప్రేమించారు, గౌరవించారు, మర్యాద చేశారు. ఇలాగా మారారేంటండి, వాళ్ళు క్రైస్తులుగా మారారయ్యా అని చెప్పారు ఆయన. హల్లెలూయా. అన్యులుగా మారినప్పుడు ఏం చేసేవారు చెప్పండి? ఎవరైనా ద్రోహం చేస్తే, ఎవరైనా అన్యాయం చేస్తే, ఎవరైనా మోసం చేస్తే సహించలేకపోయేవారు. అందువలన భయపడేవారు. బాబోయ్ ఆయన చూస్తేనే భయమేస్తుందండి మాకు, ఆయన ముఖం చూస్తేనే కోపంగా ఉంటుంది, పలనప్పుడు మేము వాళ్ళకు ఇలాగ అన్యాయం చేశాం, ఇప్పుడు వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూనే వెళ్ళారంట. వెళితే చాలా ప్రేమించారు. మాకు అనిపించింది, మాకే పశ్చాత్తాపం కలిగిందండి. మేము ఎందుకప్పుడు అలా చేసావా, ఎందుకు అలా నడిచావా అని మాకు వాళ్ళు ప్రేమ చూసిన తర్వాత, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిన ఆదరణ, వాళ్ళు తమను తాము తగ్గించుకొని మా పట్ల ఎంతో మిక్కడమైన ప్రేమ చూపించారు. అది తినండి, ఇది తినండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, ఎలా ఉన్నారు ఏమిటి, ఆ మర్యాదగా మాట్లాడడం, ఆ మాట తీరు, ఇవన్నీ చూసేటప్పటికి పలానప్పుడు ఎందుకు ద్రోహం చేసామో వీళ్ళకి అని మాకు పశ్చాత్తాపం కలిగి, మేమే ఒప్పుకున్నామయ్యా, మేము పలానప్పుడు ఈ విధంగా మీ పట్ల ప్రవర్తించాం,
మీరు ఎంత మంచిగా ఉన్నారంటే ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అయ్యగారి దగ్గరికి నక్సలైట్ ఒక ఆయన వచ్చాడు. అయ్యగారు బోరధ్వనిలో పత్రికల్లో రాసినప్పుడు ఎందుకో మొత్తానికి ఆయన్ని చంపాలని వచ్చేసాడు అనమాట. చంపడానికి వచ్చాడు. వస్తే రాగానే ఆయన రండి కూర్చోండి మరి కుర్చీ వేసి మరి అది కూర్చోబెట్టి చాలా ప్రేమగా మృదువుగా మాట కూడా చాలా మృదువుగా ఉంటుంది. అయ్యగారు చాలా మృదువుగా మాట్లాడుతుంది. ఏమండి మర్యాదగా కూర్చోబెట్టి టీ తీసుకురమ్మంటే ఆ ప్రేమకు ఆయన ఏమైపోయాడనంటే చాలా ఇదైపోయాడు. అప్పుడు అన్నాడంట, చంపడానికి వచ్చినటువంటి టీ ఎందుకండి అన్నాడు. మారిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా అనగానే చంపడానికి వచ్చారా మీరు? లేదా మొహం తిప్పుకోలేదు ఆయన, బుడ తిప్పుకోలేదు ఇలాగ ఆయన. ఒప్పుకుండాలి కదండి చంపడానికైనా. సీదా అలాగా ప్రేమతో బైబిల్ విషయాలను మాట్లాడినప్పుడు అతను హృదయం మారిపోయింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిసయ్యులు మంచి వాళ్ళే ప్రేమిస్తారు తప్ప చెడ్డవాళ్ళని వాళ్ళు ప్రేమించరు. అందుకని పరిసయ్యుడు ఒక సమయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీని ఇంటి దగ్గర వచ్చింది. ఆ పరిసయ్యుని ఇంటి దగ్గర మెస్ అయి ఉన్నాడు. పాపాత్మురాలైన స్త్రీ కూడా వచ్చింది. అప్పుడు ఆమె ఆయన పాదముల మీద పడి కన్నీరు గార్చి ఆ పాదాలను తుడుస్తూ ఉంది. ఆ పరిసయ్యుడు అనుకుంటాడు ఆవిడ ఎలాంటిదో తెలిస్తే కదా, మరి ఆవిడ ఎలాంటిదో ఏంటో, అలాంటి ఆవిడ వచ్చి ఈయన పాదం మీద పడుతుంటే మరి ఈయనేంటి, ఈయన ఎలాగా నీతిమంతుడు అవుతాడు, ఈయన ఎలాగ పరిశుద్ధుడు అవుతాడు, ఆవిడ పాపాత్మురాలు రకరకాలుగా అనుకుంటున్నాడంట. అసహించుకున్నట్టుగా మాట్లాడుతున్నాడంట ఆవిడ. ఈయన కూడా అంటే పరిశీలన ఏం చేయరు చెప్పండి, అలాంటి వాళ్ళని చేర్చుకోరు, అలాంటి వాళ్ళతో మాట్లాడరు. తమ దృష్టికి తాము నీతిమంతులని అనుకొని ఇతరుని ఒకప్పుడు వాళ్ళు కూడా పాపేరు మర్చిపోతారు. వాళ్ళు అబ్రాహాము కూడా ఒకప్పుడు విగ్రహారాధకుడు. అది వాడు మర్చిపోయి తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకొని అసహించుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నేను నీ ఇంటికి వచ్చి తిని కానీ నువ్వు నా కాళ్ళకి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. ఇదిగో ఏమైనట్లయితే తన కన్నీటితోటి తన పాదముల్ని కడిగింది. నీవైతే నా పాదములు తుడవలేదు. ఆమె అయినట్లయితే తల వెంట్రుకలతో తుడిచింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని చెప్పడాయి. హల్లెలూయా. అందుకని ఈ పరిశీలన అనేవాళ్ళు దురాలోచన కలిగిన వారు, మంచి ఆలోచన కలిగి వాళ్ళు రక్షించబడాలనే ఆలోచన కలిగి కాకుండా వీళ్ళు పాపులరా అని దురాలోచన కలిగి అలాంటి వాళ్ళని దూరంగా పెట్టే స్వభావం కలిగిన వాళ్ళు వీళ్ళు. అలాంటి వారితో మాట్లాడకుండా దూరంగా ఉంచేటువంటి గుణము కలిగిన వారు వీళ్ళు. కానీ మెస్సీ అయినట్లయితే అలాంటి వారిని రక్షించుటకు ఆయన వచ్చినటువంటి సత్పురుషుడై ఉన్నాడు. ఆయన మంచి పురుషుడై ఉన్నాడు. ఆయన నీతి మంతులకే కాదు పాపులకు కూడా ఆయన ఏమైనాడు చెప్పండి, సత్పురుషుడు. ఆయన హల్లెలూయా. అలాగే ఒక పాపాత్మురాలైన స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది. ఆమెను ఈయనేం చెప్తాడో చూద్దాం, ఏమి తీర్పు చెప్తాడో చూద్దాం అని చెప్పి తీసుకొచ్చాను. ఆమెను తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరి చేతిలో కూడా రాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు ఆయన చూడండి, వాళ్ళ ఆలోచనలకి ఈయన ఆలోచనకి తేడా ఉంది. దుష్టుల పట్ల సత్ప్రవర్తన కలిగి లేకుండా, అనగా ఒక పాపాత్మురాల పట్ల ఒక మంచి ప్రవర్తన కలిగి లేకుండా, ఒక దురాలోచన కలిగి చెడుగా వాళ్ళు చెడు స్వభావం కలిగి ఆమెను ఒక చంపవలనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారుగా మనం చూస్తున్నాం. వారు పాపులే, వారిలో కూడా పాపాలు ఉన్నాయి, వారిలో కూడా దురాలోచనలు ఉన్నాయి, కోపం ఉంది, కక్షలు ఉన్నాయి, లేకపోతే దూషించడం ఉంది, వెలివేయడాలు
ఇలాంటి చెడ్డ లక్షణాలను కూడా వాళ్ళలో ఉన్నాయి. అయినా కానీ మేము నీతిమంతులు అనుకుంటున్నారు. వాళ్ళు దుర్బోధనలో ఉన్నారు, దుష్ట ఆలోచనలో ఉండి కూడా మేము నీతిమంతులు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ మెస్సీ అయినట్లయితే మంచి ఆలోచన కలిగిన వాడు, పాపులను క్షమించాలని ఆలోచన కలిగిన వాడు, పాపులని రక్షించాలని ఆలోచన కలిగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, మీలో మొదటగా ఎవరిలో అయితే పాపం లేదు, మీరు పాపం లేనప్పుడు మీరు రాళ్ళు వేయండి అన్నాడు. అని చెప్పినప్పుడు వారు ఆలోచించుకొని చూసుకుంటే వాళ్ళందరిలో కూడా పాపాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తక్కువైన వాళ్ళేం కాదు. అందుకని చాలామంది ముందు తమ గురించి ఆలోచించుకోరు, ఎదురువాడు గురించి, వాళ్ళ తప్పుల గురించి, వాళ్ళ పొరపాట్ల గురించి, వాళ్ళ పాపాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. కానీ అలాగ ఆలోచి ఎవరు దొరుకుతాడా, తప్పులతో ఎవరు దొరుకుతాడా, రాళ్ళతో కొట్టి చంపేద్దాం, ఎవరు దొరుకుతారో రాళ్ళతో కొట్టి చంపేసి మేము ధర్మశాస్త్రాన్ని పాటించామని అని అనిపించుకుందాం అనుకుంటారు మాట. ఆ విధంగా ఆమెను ఆ విధంగా పట్టుకొచ్చేసారు. అప్పుడు మెస్సీ అన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళమన్నాడు. ఆయన నామనిస్తాం. మంచి ప్రవర్తన, సత్పురుషుడు ఆయన సత్పురుషుడుగా లేనట్లయితే పాపులమైన మనము ఈనాడు ఇక్కడ ఉండేవారము కాదు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆయన పరిసయ్యుల వలెనో, సద్దూకైన వలెనో, శాస్త్రుల వలెనో, యూదుల వలెనో తమ దృష్టికి తాము నీతిమంతుని అనుకుంటూ మనలందరిని అసహించుకొని, మనల్ని చూసి ముఖం మార్చుకొని, మనల్ని చూసి లెగిసి వెళ్ళిపోవడమో, లేకపోతే మనల్ని చూసి అలాగ తిరగడమో, లేకపోతే నువ్వు రాగానే వెళ్ళిపోవడమో, ఆయన అలాంటి వాడైనట్లయితే మనం ఈనాడు రక్షించబడి ఉండేవారము కాదు. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా. మంచి ఆలోచన కలిగిన వాడు, మంచి హృదయం కలిగిన వాడు, అందువలనే మనల్ని ఆయన క్షమించాడు కనుక మనం ఇక్కడ ఉన్నాం. ఆయన గమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందువలనే ఈ చివరి కాలంలో ఆయనకు ప్రియులారా, ఆయన అలాగ సత్పురుషుడుగా ఉన్నాడు. నీవు ఈ శరీరంలో ఉన్నంత కాలం కూడా ఆయన వలె నీవు కూడా సత్పురుషుడుగా ఉండాల్సింది. ఆయన హల్లెలూయా. ఎందుకంటే సూర్యుడు చూడండి తన వెలుగుని లోకం మీద కుమ్మరిస్తున్నాడు, మన మీద కూడా కుమ్మరిస్తూ ఉన్నాడు. అలాగే నీవు కూడా అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి. ఆయన ఆ ప్రేమ కిరణాలు ఏమంటే చంద్రుడు కూడా అంతే, ఒక చెట్టు కూడా అంతే. తన పండ్లుని ఏం చేసి చెప్పండి, ఎవరైనా తినచ్చు, ఎవరైనా నువ్వు కోసుకొని నువ్వు దొంగవి, నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడివి, నువ్వు కోసుకుంటావేంటి అందది. మీకు అర్థమవుతుందండి? అలాగ ఉండదు. అది అందరి పట్ల కూడా ప్రేమను చూపిస్తుంది. అది అందరి పట్ల. మెస్సీ కూడా ఆ విధంగా సత్పురుషుడిగా ఉన్నాడు. మంచివారి పట్లే సత్పురుషుడిగా ఉండి, తనకు అనుకూలంగా ఉండేవారి పట్ల సత్పురుషుడిగా ఉండి, తన మాట చొప్పున నడిచేవారికే సత్పురుషుడిగా ఉండి, ఏమండి తన మాట ప్రకారం నడవకపోయినట్లయితే వాళ్ళ పట్ల ఇంకా దుష్పురుషుడుగా, చెడ్డపురుషుడుగా ఆయన ప్రవర్తించేవాడుగా లేడు. తన మాట వినాలని, తన మాట చొప్పున నడవకపోయినట్లయితే వాళ్ళ మీద కక్ష కట్టేసి కోపం పెంచుకొని అలాంటి వారికి ఆయన పిల్లలు ద్వేషించేవాడుగా ఆయన లేడు. ఆయన అలా చేసినట్లయితే మనం ఇక్కడ ఉండనేరము. ఆయన పిల్లారా, ఆయన తన యొక్క మాట విని వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, అలాగే వినని వారి పట్ల కూడా ఆయన ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అయితే ఒక సమయం ఉంది, మనం ఎత్తబడిన తరువాత ఆయన అప్పుడు మారిపోతాడు. ఆయన మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయన వదిలేశాడు, అలాగని ఆయన ఇంకా శిక్షించడం ఆరంభించలేదు. లోకాన్ని వదిలేశాడు ఆయన, కానీ శిక్షించడం ఆయన ఇంకా ఆరంభించలేదు. మనం ఎత్తబడిన తర్వాత ఆరంభిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకనే దురాలోచన గలవాడు ఆయన దృష్టిలో ఏమైంటాడు చెప్పండి?
నేరస్తుడు. ఆ పరిసయ్యులు ఏమైనాడు చెప్పండి? నేరస్తులు. దురాలోచనగా ఏమిటండి? ఇతరుల గురించి నువ్వు చెడుగా ఆలోచించడమే, ఇతరుల గురించి నువ్వు ప్రతిదీ కూడా చెడుగా తీసుకోవడమే, ఇతరుల గురించి నువ్వు ప్రతిగా చెడుగా అనుకోవడమే. ఎవరైనా మాట్లాడుకుంటే నా గురించి చెడుగా చెప్పుకుంటున్నారేమో, నా గురించి చెప్పుకుంటున్నారేమో, వాళ్ళు ఏదో విషయం చెప్పుకుంటే నా గురించి చెప్పుకుంటున్నారేమో, చెడుగా అనుకుంటూ ఉంటారు, చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా లేకపోతే ఒక భార్య భర్త పిల్లలు కలిసి ఏ ప్రార్థనకో లేకపోతే ఎక్కడికో లేకపోతే ఆయన సన్నిధికి వచ్చాడు అనుకుందాం, కానీ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోయేసరికి నువ్వు దురాలోచన చేస్తావు. ఏ సినిమాకి వెళ్ళిపోయినా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. మీకు అర్థమవుతుందండి? లేకపోతే వీళ్ళందరూ కలిసి ఏ సంబరానికో వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అక్కోళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటారు. అందువల్ల నీవు ఆ విధంగా దురాలోచన చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే అలాంటి వాడు నేరస్తులని తీర్పు పొందుతాడు. తన ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డవి అతడు ఆలోచనలు. అందువలనే అతడు ఆ చెడ్డ ఆలోచనలు కలిగినటువంటి అలాంటి దుష్టుడు రేపు విడవబడి ఉగ్రతలో పడిపోతాడు. అందుకని దుష్టులు దురాలోచన కలిగిన వారి పట్ల ఆయన కటాక్షము చూపడు. ఎక్కడా కూడా ఆయన దురాలోచన చేయలేదు. బైబిల్లో మెసేజ్ గురించి మనం చూస్తాం. పరిచయుల మీద కానీ వీళ్ళు ఎక్కడ దొరుకుతారో వాళ్ళు బాధేద్దామని కానీ, లేకపోతే వీళ్ళు ఎక్కడ దొరుకుతారో ఈయన ఎక్కడ దొరుకుతారో చంపేద్దామని కానీ, వీళ్ళు ఎక్కడ దొరుకుతారో పలానప్పుడు నన్ను బయలుజుబులు అన్నారు, పలానప్పుడు ఇలా అన్నారు అలా అన్నారని కానీ, లోపల ఏదో ఒక దురాలోచన, ఏదో ఒకటి చేయాలని ఆలోచన, కీడు చేయాలన్న ఆలోచనలే దురాలోచన, కీడు చేయాలన్న ఆలోచనలే దురాలోచనలు. అలా మేలుకరమైన ఆలోచనలన్నీ కూడా అవి మంచి ఆలోచనలైన ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇతరులకు మేలు చేయడం ద్వారానే కీడుని జీవించాలి. మీకు అర్థమవుతుందండి? నువ్వు మేలు చేయడం ద్వారానే కీడుని జయించాలి తప్ప మరి ఏ విధంగా మరొక మార్గము లేదు. ప్రేమ ద్వారానే బైబిల్ చెప్తా ఉంది. చూడండి, మీరు ఒకసారి చూడమ్మా. ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు ఒకసారి చదవండమ్మా. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఆయన స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు సత్యమునకు విధేయులగుట చేత అంటే వాక్యమునకు విధేయులగుట చేత ఈ మనసు ఏమైపోతుంది చెప్పండి? పవిత్రపరచబడతాయి. హృదయం ఏమైపోతుంది చెప్పండి? పవిత్రమైపోద్ది. నువ్వు ఇప్పుడు అబద్ధములు ఆడకూడదు అని వాక్యం చెప్తుంది అనుకోండి, నువ్వు మీ అమ్మకో మీ నాన్నకో లేకపోతే ఎవరెవరు నువ్వు అబద్ధాలు చెప్పావు అనుకోండి, అప్పుడు నీ హృదయం ఏమైపోయినట్టు చెప్పండి? అపవిత్రం అయిపోయినట్టు. నువ్వు ఎప్పుడైతే అబద్ధాలు ఆడకూడదు అనేటువంటి వాక్యం చెప్తుంది కాబట్టి నువ్వెప్పుడైతే అబద్ధాలు మానేసావో, వాక్యానికి లోబడ్డావో, విధేయత చూయించావో, అబద్ధములు అనేది నీ జీవితంలో నుండి బయటికి పోయింది. నీ మనసులో నుండి అది బయటికి పోయింది. అప్పుడు నీ మనసు ఏమైంది చెప్పండి? పవిత్రమైంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అస్తమాను వీడియో గేమ్ల అలవాట్లు ఉన్నాయనుకోండి, నీ హృదయం ఏమైపోయిందంటే అపవిత్రం అయిపోయింది. ఎందుకంటే ఆ వీడియో గేమ్లు ఏంటంటే తనుకోవడం, గుద్దుకోవడం, వాడిని కాల్చడం, వీడిని కాల్చడం ఏముంటాయి రా అని ఒకటి అడిగితే ఏముంటుంది సార్? తనుకోవడం, గుద్దుకోవడం, కాల్చుకోవడం అంటే ఏంటి అన్నాడు. ఆ వాటి వల్ల కోపం, కక్ష ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. మాట వినకపోవడం, వాటి వ్యామోహంతో వాటిని ఆడుకోవాలని ఆ ప్రార్థన రాకుండా ఇంటి దగ్గర ఉండిపోవడము, లేకపోతే ఇంటి దగ్గర సెల్ ఫోన్ లేకపోతే ఎవడొకటి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని అక్కడ ఆడుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు లేకపోతే కొంతమంది అయినట్లయితే ఆ సెల్ ఫోన్ ముందు పెట్టుకొని వాళ్ళకి నచ్చినటువంటి ఏ ఒక ఎంటర్టైన్మెంట్
లేకపోతే సరదా ఉండాలి కదా, జల్సా ఉండాలి కదా, లేకపోతే ఎంజాయ్మెంట్ ఉండాలి కదా, లేకపోతే జీవితం ఏముంది, మనం పుట్టి ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎంజాయ్మెంట్ చేయాలి కదా మనం అనుకొని ఆ యూట్యూబ్లో ఏమైనా నవ్వించేవో ఏవో, లేకపోతే ఆ డ్యాన్సులో ఆ పాటలో అలాంటివన్నీ కూడా నువ్వు పెట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. లేకపోతే నీ ఇంట్లో టీవీ ఉండొచ్చు, టీవీలో నువ్వు ఏవేవో సీరియల్ వస్తూ ఉంటాయి, నువ్వు దానికి ఎడిట్ అయిపోతావు, బానిస అయిపోతావు. బానిస అయిపోవడం అంటే అది లేకపోతే ఉండలేకపోవడం, ఉండలేరిక దాన్ని ఎడిట్ అయిపోతారు అనమాట. సెల్ ఫోన్ కానీ టీవీలు కానీ ఇలాంటివి నాడేమైపోయింది, యజమాని అయిపోయాయి, వీళ్ళు బానిసలు అయిపోయారు. అది లేకపోతే ఉండలేకపోతున్నాడు. తాగుపోతున్నాడు అనుకోండి, తాగకపోతే ఉండలేకపోతున్నాడు, దానికి బానిస అయిపోయాడు అంటారు చాలామంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, భార్య మీద కానీ భర్త మీద కానీ కోపం ఎక్కిందనుకోండి, ఆవిడ మీద కోపం తీర్చుకోవడం కోసము లేదా భర్త మీద కోపం తీర్చుకోవడం కోసము ఏది చేయకూడదో చేస్తుంటారు. సినిమాలకు వెళ్ళకూడదు అన్నాం అనుకోండి, కోపంతో ఏం చేస్తాడు చెప్పండి, కావాలని పిల్లలు సినిమా తీసుకెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందండి? చాలామంది చూశాను ఇలాంటి వాళ్ళు. అంటే కోపం తీర్చుకోవడానికి పాపం చేస్తుంటాడు అతను. మీకు అర్థమైందా? నువ్వు తాగకూడదు అన్నావు అనుకోండి, మంచిగానే ఉంటాడు. అతను కోపం ఎక్కిందనుకు ఏదో సమయంలో నీ మీద కావాలని వెళితే ఒకటి కాదు తాగేసి 4-5 బట్టి పట్టుకొని వచ్చి బీరువాలో పెట్టేస్తాడు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. దయ్యం అది. మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఆడవాళ్ళు కూడా అంతే. నువ్వు అవి పెట్టుకూడదు ఇవి పెట్టుకోకూడదు అన్నాను అనుకోండి, ఆయన మీద కోపం ఎక్కినప్పుడు కావాలని మరీ ధరించుకుంటారన్నమాట, కోపం తీర్చుకుంటారన్నమాట. అలాగే కోపం ఆ విధంగా తీర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఎప్పుడైతే నీ వాక్యానికి లోపడతావో, ఎప్పుడైతే నీవు అలాంటి వాటిని కూడా విడిచిపెడతావో, అలాంటి కోపాన్ని కానీ అలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే వీడియో గేములు కానీ లేకపోతే నీవు ఆ చెడ్డవాడిని ఎప్పుడైతే నీవు విడిచిపెట్టేస్తావో, విధేయత చూపిస్తావో, వాక్యానికి విధేయత చూపించి వాటిని వదిలిపెట్టేస్తావు. విడిచిపెట్టమనడమే వాక్యం. దాన్ని విడిచిపెట్టేస్తావు, అప్పుడు నీ మనసు ఏమైపో చెప్పండి, పవిత్రం అయిపోతాయి గమనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అర్థమైందా? నీలో అలిమాలని కోపం ఉందనుకోండి, చూడగానే అందరూ కూడా అతనిలో ఉన్న కోపాన్ని బట్టి ఇతడు కోపిష్ఠుడా అని అనుకుంటుంటారు అందరూ కూడా. ఈయన చాలా కోపం ఎక్కువ అని అంటూ ఉంటారు. అందుకని మంచి చెప్పాలన్నా భయపడిపోతుంటారు. చాలామంది ఉంటారు, లోకంలో ఉంటారు అలాంటి వాళ్ళు. లోకములో చాలామంది ఉంటారు ఆ విధమైన వాళ్ళు. క్రైస్తవులైన వాళ్ళు కూడా ఉంటారు. వాక్యం విన్నప్పుడు మీరు సహనము కలిగి ఉండుడి, ఓర్పు కలిగి ఉండుడి. కోపం అనేది ఏమిటి చెప్పండి, ప్రతి మనిషికి ఉండదు. అయితే కొంతమంది కొంచెం ఎక్కువ ఉంటాడు. అవసరమైనప్పుడు కాకుండా అనవసరమైనప్పుడు కూడా కోపపడిపోతుంటారు చాలామంది. అలాగా అతి కోపం ఉన్నోళ్ళు ఉంటారు. ఈ వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సహనము కలిగి ఉండుడి, ఓర్పు కలిగి ఉండుడి అని వాక్యాన్ని పట్టుకున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఆ సహనం కలిగి ఉంటుంటావో, నేను సహనం కలిగి ఉండాలి, సహనంతో జీవించాలి, ఓర్పుతో జీవించాలి, కోపం కలిగి ఉండకూడదు నేను అని ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యానికి లోపడుతుంటావో, సహనం కలిగి జీవిస్తూ ఉంటావో, నీలో ఆ కోపం అనే చెడు బయటికి పోయి నీ హృదయం ఏమో చెప్పండి, పవిత్రమైనది అవుతుంది. హల్లెలూయా. కోపం ఉంటే ఏంటి మరి, అందరూ భయపడాలంటే మరి కోపం ఉంటేనే కదా అనుకోవచ్చు. కోపం ఏం చేస్తానే కలహాన్ని రేపుతాం, చిన్నదానికి పెద్దదానికి. అందుకని కోపం వ్యక్తి కనుక ఇంట్లో ఉంటే, కోపిస్తే కనుక ఏ ఇంట్లో ఉన్న ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా కానీ ఆ కోపం అనేటువంటిది మాత్రము, ఆ కలహాలు అనేవి మాత్రము ఎవరొకరితో రోజు ఎవరొకరితో ఉంటానే ఉంటాడు. భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులతో, అమ్మతో, నాన్నతో, ఎవరొకరితో రోజు ఉంటుంటాడు.
నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇది పోయి నువ్వు సత్పురుషుడుగా మారిపోతుంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఏమైపోతుంటావు చెప్పండి? పవిత్రపరచబడడం అంటే సత్పురుషుడిగా మారిపోతుంటావు. ఎరా ఇంతకుముందు అంత కోపం ఉండేవాడు, ఇంత ఓర్పు ఎక్కడ వచ్చిందిరా నీకు? మీకు అర్థమైందండి? ఎంత కోపం? నాకు తెలిసిన ఒకడు ఉండేవాడు, చాలా కోపం అనమాట. ఎంత కోపం అంటే రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక రాయి తగిలింది. వాడికి ఎంత కోపం తెలుసండి? కాలుతో తన్నాడు, తగిలిందని కోపం అనమాట. తగిలిందని తన్నాడు, అది పట్టలేదు. అలాగా దీని సంగతి అని చెప్పి పక్కింటి వాళ్ళకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి గుణపమని అడిగాడు. వాళ్ళు లేదన్నారు. అక్కడ లేదనేసరికి అక్కడికి వెళ్ళాడు. గుణపం తీసుకొచ్చి దాన్ని తవ్వి బయట తీసి పగలగొట్టేశాడు. కోపం అంతా తీర్చుకున్నాడు. అది పగిలిపోయిన తర్వాత కోపం చల్లారింది అనమాట. చాలా మందికి ఆ కోపం ఎప్పుడు చల్లారుతుందంటే ఏదో ఒకటి చేస్తేనే కానీ కోపం పోతాడు. అది బాగుందంటే మాత్రం కోపం రేగుతానే ఉండడు. మీకు అర్థమైందా? అది పగిలిపోయే వరకు కోపం చల్లాలేదు అతనికి, కొడతానే ఉంటాడు. ఏమయ్యాలో కొడతా ఉంటున్నామని ఎవరైనా అడిగితే, లేకపోతే నేను త్వరగా వెళ్ళిపోతున్నాను, ఎదురొచ్చి టబ్బికం తగిలింది, ఇది నేను అంత తేలిక వదిలిపెడతానా? ఏమండి, చాలా అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందా? చాలామంది ఆ కోపం తీరిపోతారు అన్నమాట. చాలామంది అలాంటి వీళ్ళారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీవు ఇది పరిశుద్ధాత్మకు సంబంధించిన వాక్యమునకు విధేయత చూపించినప్పుడు సహనము కలిగి ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? నీలో కోపం. ఏరా ఒకప్పుడు రోడ్డు మీద రాయి కనపడితే దాన్ని తొవ్వేసి బాధేసి చేసావు కదరా, ఇప్పుడు ఇంత కోపం పోయింది ఏంట్రా నీలో? శాంతముగా మారిపోయావేంట్రా? చాలా దూకుడుగా ఉండేవాడురా, చాలా ఆవేశంగా తొందరపడతనంగా ఉండేవాడురా, వెనక ముందు ఏం ఆలోచించకుండా నీవు చాలా కోపంతో తొందరపడి ఏదో ఒకటి చేసేవాడు. తర్వాత నువ్వు పశ్చాత్తాపడేవాడు. ఎందుకు ఇలా చేశానా, ఎందుకు అలా నడిచానని పశ్చాత్తాపడేవాడు, ఆవేశంతో కోపంతో చేసి. ఇప్పుడు ఇంతకు ముందు చూపుతో చాలా, అంటే ప్రతి విషయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థనే నన్ను మార్చింది. నాకు సహనాన్ని దయచేయి నాయన, నాకు సహనాన్ని దయచేయి నాయన. నాకు ఆ సహనాన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నాలో ఆ చెడు కోపం అనేది బయటికి పోయింది. ఇప్పుడు నా హృదయం పవిత్రపరచబడింది. ఇప్పుడు నేను సత్పురుషుడిని అయ్యానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రణాం గారికి విపరీతమైన కోపం ఉంది. అర్థమైందండి? ఆ కోపంలో ఎవరైనా తను ఏదైనా అన్నా కానీ ఏదైనా చేసినా కానీ బాధేసేవాడు. ఆయన నమ్మిన తరువాత వారి పట్ల జాలి కనికరము ఆరంభమైందని చెప్పాడు ఆయన. వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. నన్ను ఉపవాసం చేస్తున్నారా, వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు. ఆ మనసు వచ్చేసి ఆయన నమస్తే. హల్లెలూయా. కాబట్టి సత్పురుషుడి పట్ల ఏం కలిగి ఉంటాడు చెప్పండి? కటాక్షము కలిగి ఉంటాడు. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఆ విధంగా వాక్యం నీకు విధేయన ఉడి చేత నీ మనసు ఏమైపోతుంది చెప్పండి? పవిత్రులైపోతుంది. నీకు లోకాశలు ఉన్నాయి అనుకోండి, ధనాపేక్ష ఉందనుకోండి, డబ్బు వ్యామోహం ఉందనుకోండి. అపేక్ష అంటే నేను ఇంత సంపాదించాలా, అంత సంపాదించాలా, ఇంత సంపాదించాలా, అంత సంపాదించాలా, నా పిల్లల కోసం సంపాదించాలా, వాళ్ళ కోసం సంపాదించాలా. నీవు ఏమీ లేదు, ఆ రాజ్యాన్ని వెతకడమే. నీ పిల్లలకు కావాలా, నీకు కావాలా, ఏదైనా ఆయన సహాయం చేస్తానని చెప్పాడు. కాబట్టి నువ్వు ఆయన వెతుకు, అప్పుడు నీకు ఏమి కావాలో ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన చెప్పాడు. కాబట్టి నువ్వు ఆ విధంగా వెతకాలి. ధనాపేక్షను చంపివేయడం ఉంది బైబిల్లో. కాబట్టి ఎప్పుడైతే ఆ అపేక్ష వచ్చినప్పుడు నాకు ధనాపేక్ష తీసివేయను, నాకు ఆ రాజ్యం పట్ల ఆపేక్ష దయచేయను, ఆ శరీరాన్ని ధరించుకోవాలని ఆపేక్ష నాకు దయచేయను ఆయన, ఆ మహిమ శరీరాన్ని. అది ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో ఈ లోకాశలు, లోకాపేక్షలను కూడా నీ నుండి బయటికి వెళ్ళిపోయి నీ మనసు ఏమైపోద్ది చెప్పండి? పవిత్రమైపోద్ది ఆయన నమస్తే. హల్లెలూయా. అలాగా ప్రతి వాక్యములకు లోబడడం వలన నీ మనసు పవిత్రమైపోద్ది, సత్పురుషుడు అయిపోతుంటావు. నీవు
సత్పురుషుడు అయిపోతూ ఉంటావు. ఆయన నామస్తం. హల్లెలూయా. నీలో ఒకవేళ గర్వం ఉందనుకోండి, గర్వం ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు అంటే అందరికంటే నువ్వు హెచ్చించుకుంటున్నావు. నాకే తెలుసు అనుకుంటా ఉన్నావు. గర్వం ఉన్నప్పుడు నేను తెలివైన వాడిని, ఎందుకంటే డబ్బు వల్ల కానీ, పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, లేకపోతే జ్ఞానం వల్ల కానీ, వీటన్నిటి వల్ల కూడా గర్వం వచ్చేస్తుంది, హెచ్చింపు వచ్చేస్తుంది. ఆ హెచ్చింపు వచ్చినప్పుడు తాను గొప్ప అనుకుంటున్నాడు తప్ప ఇతరులకి అతనికి మనుషులకి చూడడు, మనుషులుగా కనపడరు. తాను గొప్ప అనుకుంటుంటాడు. అందరూ కూడా తనకంటే చాలా తక్కువ అనుకుంటుంటాడు అన్నమాట. వీళ్ళకేమీ తెలియదు అనుకుంటూ ఉంటాడు. తాను గొప్ప అనుకుంటాడు, గర్విస్తూ ఉంటాడు అన్నమాట. ఆ గర్విష్టి ఏం చేస్తుంటాడంటే, నువ్వు వెళ్ళే దారి సరైనది కాదు, అది వాక్య వ్యతిరేకం అని అంటే మాట వినండి. అందుకనే మూర్ఖుడు అనగా అర్థం చేసుకొనడం ఉంది. కాబట్టి ఆ గర్విష్టి ఏం చేస్తాడు, తాను హెచ్చించుకొని తన దృష్టికి తాను నీతిమంతుడిని, పరిశుద్ధుడిని, అందరూ పాపులు అనుకుంటుంటాడు. తను మాత్రమే పరిశుద్ధుడిని అనుకుంటూ ఉంటాడు. ఆ విధంగా స్త్రీలు కూడా ఆ విధంగా కొంతమంది నేనే పరిశుద్ధురాలని, నేనే అపరిశుద్ధుడు ఎలా అనుకుంటాడో అలా అనుకుంటూ ఉంటాడు. నీవు కూడా నీ జీవితాల్లో కొన్నిసార్లు అనుకుంటూ ఉండవచ్చు, వాళ్ళందరికంటే నేనే బాగా భక్తి చేస్తున్నాను, ఎందుకంటే నీవు బాగా ప్రార్థన చేసుకున్నావు, నీలో ఒక గర్వం వచ్చాను. అందరికంటే నేనే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, అందరికంటే నేనే ఎక్కువ పరిచర్య చేస్తున్నాను, అందరికంటే పరిచర్య కూడా అలాగా ఆ క్రియలను బట్టి కొన్నిసార్లు నీలో ఏమొస్తుంది చెప్పండి, గర్వం వచ్చేస్తాయి. అంటే గర్వం అంటే ఇతరుల మీద నిన్ను హెచ్చించుకోవడం, ఇతరుల కంటే నీవు హెచ్చించుకోవడమే గర్వం, ఇతరుల కంటే నీవు గొప్ప అనుకోవడమే గర్వం, అహంకారం అది వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడైతే వాక్యానికి లోబడతావు, మీరు ఒకరి నీడలో ఒకరు మీరు దీన మనస్కులైనడు, ఒకరికొకడు మీరు దాసులైనడు అని ఉంది బైబిల్. అధికారం చేయువాని వలె కాకుండా మీరు ఒకరికొకరు దాసులుగా ఉండాలి. అతనికి నీవు దాసుడివి, ఇతనికి నీకు దాసుడు. అర్థమైందా? అలాగా ఉండాలి అని నువ్వు తగ్గించుకొని ఉండాలని వాక్యం చెప్తా ఉంది. నువ్వు ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మేము ఇంతకుముందు ఏం చేసేవాడు చెప్పండి, అహంకారంగా ఉండి ఎవరైనా ఏదైనా చేశారనుకోండి మీ ఇంట్లో, అది ఒకవేళ కరెక్ట్ అయినా కానీ దాన్ని ఒకసారి నువ్వు ఏదో ఒక తప్పు పట్టేసి దాన్ని పక్కకు దూసేసి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పోతూ ఉంటావు, నీ ఆలోచన నెరవేర్చుకుంటూ పోతూ ఉంటావు. ఎందుకంటే నీ ఇంట్లో నువ్వే అన్ని తెలిసిన వ్యక్తిని అనిపించుకోవాలనుకుంటుంటావు. ఎదుటి వాళ్ళకి ఏది తెలియదు, నాకే తెలిసి అనిపించుకోవాలనుకొని ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంటావు. ఎదుటి వాళ్ళు అప్పుడు నీకు అహంకారం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేసినా కూడా నీకు నచ్చదు. మీరు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు చేసేది నీకు నచ్చదు. అలాంటి పరిస్థితి వచ్చేస్తే హెచ్చింపు వచ్చేసినప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు మెచ్చుకోలేవు, అభినందించలేవు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు, తగ్గించుకోమని వాక్యం చెప్తా ఉంది. నాయన, నా పితరులందరికంటే నేను అనుకుడు నాయన, నాకేమీ తెలియదు నాయన, నేనే జ్ఞానము లేని వాడు నాయన, నాకు సహాయం చేయి నాయన. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు ఎప్పుడు కూడా పిల్లలారా ఏమైనా లోక సంబంధమైన వాటి విషయాల్లో మీరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకరి మాటకి ఒకరు లోబడుతూ ఉండాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అన్నీ తెలుసు అనుకుంటున్నారు, నా మాట వింటలేదను, వాళ్ళు వీళ్ళన్నీ నాకు తెలుసు అనుకుంటున్నారు, నా మాట వింటలేదను అని కాకుండా ఏది యోగ్యమైతే అయితే అది ఆ విధంగా అనుసరించుకుంటూ వెళ్ళాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారంటే అక్కడ ఏకాత్మ లేనట్టు లెక్క, అక్కడ మనసులు కలవలేదని లెక్క. అందుకనే నువ్వు ఎప్పుడైతే గర్వం అనేది నీలో పోద్దో, ఈ అహంకారం అనేది నీలో ఎప్పుడైతే పోద్దో అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అని అంటే, వీళ్ళారా నాకే తెలుసు నువ్వు అనుకోవు, కానీ నీవు ఇతరుల యొక్క మాటని
వినేవాడుగా ఉంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకనే వినుటకు వేగిరపడు వారుగాను మాట్లాడుటకు నిదానించువారు ఉండవాలని వాక్యం చెప్తుంది. ఆయన ఆ ధీరత్వం వచ్చేసినప్పుడు నీకు ఏమొస్తుందంటే వినే మనసు వచ్చేస్తుంది. ఎదుటి వారు ఏమి చెప్పారో దాన్ని చేయాలనే మనసు వస్తుంది. ఆయన నమస్కారం. సమాజంలోని వారికి లోపడుతుంటావు. అదే దీనత్వం అంటే లోపడ్డాం. సమాజంలోని వారికి లోపడుతుంటావు. సర్వశక్తిమంతుడికి నీవు లోపడుతుంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అతనికి ఏం తెలుసు? అతను చిన్నదావిడ, ఆడు చిన్నోడు, ఆవిడకేం తెలుసు, ఈవిడికేం తెలుసు అని అహంభావం ఉందనుకోండి. నువ్వు నీకంటే చిన్నవారు కానీ అనుభవం లేని వారు ఎవరైనా కానీ ఏదైనా చెప్పినప్పుడు నువ్వు వినవు. కాబట్టి పిల్లలను ఆలోచించింది. ఎప్పుడైతే నువ్వు దీనత్వాన్ని కలిగి ఉంటావో ఆ అహంకారం అనేది ఏమైపోతుంది చెప్పండి? బయటికి. ఆయన ఏం పోతుంది చెప్పండి? అహంకారం అనేది బయటికి పోతుంది. అప్పుడు నువ్వు ఇతరుల మీద అధికారం చేసి అజమాయిషి చేసే వ్యక్తిగా ఉండవు. నీవు దాసుడుగా కనబడుతుంటావు. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. అజమాయిషి అంటే నాకే అన్నీ తెలుసు, వీళ్ళకేం తెలియదని అజమాయిషి చేస్తుంటారు కొంతమంది. పెత్తనం చేస్తూ ఉంటారు. అది అలా గది చేసేది, ఇది ఎలా గది చేసేది, ఇది నీకు అసలు ఏం తెలియదు, నువ్వు అసలు నా మాట వినవు, నువ్వు అన్నీ తెలుసు అనుకుంటావు. అజమాయిషి చేసేవాళ్ళుగా కాస్త ఏమైపోతారంటే దీనులుగా మారిపోతారు, లోబడేవారుగా మారిపోతారు. ఆయన నమస్కారం. హల్లెలూయా. హల్లెలూయా. ముందైనట్లయితే అందరికేమనిపిస్తుందంటే ఇతడు అహంకారం కలిగిన వాడురా, గర్వం కలిగిన వాడురా, మన మాట వినరా అని అనుకుంటారు. ముందు నీలో హెచ్చింపున్నప్పుడు, గర్వం ఉన్నప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? అనుకుంటుంటారు. కానీ ఆ దీనత్వం వచ్చినప్పుడు అతడు ఏదైనా మంచి మాట చెప్తే ఆలకిస్తాడు, వింటారా అనుకుంటారు నీ గురించి. ఆయన హల్లెలూయా. ఒకవేళ తెలిసి కొంతమంది తెలియక అదే మంచిది అన్నట్టుగా చెప్పొచ్చు. అప్పుడు నీవు అది మంచిది కానప్పుడు, ఇది మంచిది కాదు, ఇలాగైతే బాగుండదు అన్నప్పుడు దానికి కూడా నువ్వు లోబడే వ్యక్తిగా ఉండాలి. ఆయన హల్లెలూయా. ఎవరు నువ్వు ఒకవేళ పొరపాటు చేయొచ్చు, పొరపాటు చెప్పొచ్చు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఆ పొరపాటు చెప్పినప్పుడు ఇంకొకరు అలా కాదు, ఇలాగైతే బాగుంటుంది అనొచ్చు, అది మంచిది అవ్వచ్చు. ఆ మంచిదైతే ఆ మంచిది అలాగే చేద్దాం అనాలి తప్ప నీవు నేను పొరపాటు చెప్పినా కానీ అదే కరెక్ట్ అని అలాగ ఆడోళ్ళు గొడవలు ఆడుకోకూడదు. అలా గొడవలు ఆడుకుంటారు చాలామంది. నేను చెప్పింది చేయలేదు, ఆడు చెప్పింది చేశారు అన్నట్టుగా ఒకరికొకరు గొడవలు ఆడుకుంటూ ఉంటుంటారు. గర్వమైన చోట అలాంటివన్నీ ఉంటాయి. ఒకరికొకరు దీనులుగా ఉన్నప్పుడు, అది మంచిది అయినప్పుడు అతడు ఆ యొక్క సమాజంలో స్త్రీ లేకపోతే పురుషుడు వాళ్ళు మంచిది చెప్పారు కదా, అది మంచిది, ఆ విధంగా కొనసాగు. ఆయన నామరిస్తాం. అలా కాకుండా వాళ్ళంటే ఇష్టం, ఆవిడంటే ఆమెకి ఇష్టం, అందుకని వాళ్ళ మాట వింటుంది, నేను ఏం చెప్పినా కూడా వింటలేదు అని నువ్వు వాళ్ళకి చెడుగా తీసుకున్నావు అనుకో, ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. అందుకనే బైబిల్ స్పష్టంగా చెప్తుందంటే అది మనుషులందరికీ యోగ్యమైన దాని గురించి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ దృష్టికి నీకు మంచిది అనిపించవచ్చు, ఇంకోరి దృష్టికి ఇంకోటి మంచిది అనిపించవచ్చు, కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అది అందరికీ యోగ్యమైనదా కాదా ఆయన నామరుస్తాడు. కాబట్టి ఎప్పుడైతే దీనత్వం వచ్చేస్తే నీలో వచ్చేసి చెప్పండి, మార్పు వచ్చేస్తుంది. ఒకప్పుడు గర్వం ఉన్నప్పుడు ఏం చేసేవాడు చెప్పండి? నువ్వు చెప్పినట్టు నువ్వు ఏదైతే అన్నావో అలా కాకపోతే నీవు లెక్క చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడైతే దీనత్వం వచ్చినప్పుడు వినుటకు వేగిరపడే వ్యక్తిగా మారిపోతావు. చెప్పు సహోదరి, నీ అభిప్రాయం చెప్పు, సహోదరుడా నీ అభిప్రాయం చెప్పు, మేము ఎలా అనుకుంటున్నాం, కాబట్టి నువ్వు ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్నావు నువ్వు చెప్పు. మాకు హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, చాలా వినయం కలిగిన వ్యక్తి, చాలా నెమ్మదస్తుడు. అతడు ఏదైనా బైబిల్ వాక్యాన్ని గురించి అడుగుతూ ఉంటాడు అన్నమాట. ఈ మేఘాన్ని గురించి, బ్రహ్మంగారి సంఘాల్లో నుండి దుర్బోధన గురించి అడుగుతూ ఉంటాడు. బ్రదరు, మేము ఇలాగ అభిప్రాయపడుతున్నాం ఆ మేఘాన్ని గురించి, ఒకసారి మీ అభిప్రాయాన్ని చెప్తే మేము తెలుసుకుంటాం బ్రదర్ అంటాడు. ఆయన నమ్మకం, ఎందుకంటే మీకు ఆ ప్రత్యక్షత ఉందని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎవరో ఏదైనా చెప్పినా కానీ మాకు నమ్మకం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు. మీకు ఆ ప్రత్యక్షత ఉంది, మీ వర్తమానం మేము చదువుతున్నాం కాబట్టి అదేదో మీరు చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను బ్రదర్ అని
ఆలకించేవాడు ఉంటారు కొంతమంది. అలాగే ఆలకించేవాడు ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఆ వర్తమానం చదవగానే ఈయనకని తెలుసా, బ్రహ్నాం గారు చెప్పలేదా, బ్రహ్నాం గారితో అన్ని మర్మాలు బయలుపరచబడ్డాయి అని ఎగిరిపడేవాళ్ళు ఉంటారు కొంతమంది. నిజముగా నువ్వు దీనుడు అయిన కొలది ఎదుటి వారి మాట వినే వ్యక్తిగా మారిపోతావు. అంటే చెడ్డ మాటలు వింటామని కాదు, ఇతర క్షేమాభికరమైన అనుకూలం వచ్చినవి మీరు మాట్లాడాలి తప్ప దుర్భాష ఏది కూడా మీరు నోట రాకూడదు. ఇంతకుముందు నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి కిచకిచమని ఏ ఒక చెడు మాటలన్నీ నువ్వు చెప్తూ ఉండేది అనుకుంటున్నావు. ఎవరైనా బాగుండారనుకోండి, వీళ్ళు చక్కగా కలిసిమెలిసి బాగుంటున్నారు, ఒకరొకరు కలిసి బండి మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి, లేకపోతే వీళ్ళు చక్కగా ఒకరికొకరు ప్రేమగా ఉంటున్నారు, ఒకరికొకరు కలిసిమెలిసి చక్కగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా అగ్గి అయితే బాగుంటుంది, వీళ్ళని ఏ విధంగా విడదీయాలా అనుకొని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పేస్తారు. చెడుగా లేని దానిని అప్పుడు ఏమవుతుంది చెప్పండి, గొడవ వచ్చేస్తుంది, విభేదం వచ్చేస్తుంది, దూరం అయిపోతారు. ఆ విధంగా చేయకూడదు ఆయన నామమున. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, సమాధానపరచువారు ధనిలు సర్వశక్తిమంతుని కుమారులనబడతారు ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇతరుల గురించి నువ్వు ఏదైనా చెప్పాలన్నా కానీ అది వాళ్ళు ఒకవేళ మేలుకరమైతే వాళ్ళకి మేలు కలిగేస్తేనే చెప్పాలి. ఆయనకి సర్వశక్తిమంతునికి జనులకి వారికి మధ్య సమాధానం కలుగు చేసే విషయమే చెప్పాలి తప్ప విభేదాలు పెట్టేది చెప్పకూడదు. కొరింథీ సంఘంలో కొంతమంది ఉన్నారు, అసూయ కలిగి రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. అప్పుడు పౌలు గారికి కొంతమంది చెప్పారు, ఈ విధంగా ఉన్నారు వాళ్ళు, అసూయతో ఉన్నారు, మరి వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు అని చెప్పినప్పుడు పౌలు గారు దాని గురించి చెప్పారు. అది క్షేమం కోసం, మేలు కోసం ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, సత్పురుషుడు ఏమవుతాడు చెప్పండి, రక్షించబడతాడు, కటాక్షము పొందుతాడు, అందరి పట్ల మంచిగా ఉంటాడు. అందరి పట్ల మంచిగా ఉండడం అంటే కొంతమంది ఏమనుకుంటే అందరి పట్ల మంచిగా ఉండాలి, మంచోడిని అనిపించుకోవాలని ప్రమాదంలో పడేవాడు ఉండదు. చాలా మంచోళ్ళు అనిపించుకోవాలి, నీతిమంతులు మనల్ని అనుకోవాలి, సర్వశక్తిమంతుడు అనుకో మనుషులు అనుకోవాలనుకొని ఏం చేస్తుంటారనంటే మనుషుల దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోవాలి, వాళ్ళకి అనుకూలంగా పోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సంబరాలు జరుగుతున్నట్టే వెళ్ళిపోతుంటారు. షికారుకి వెళ్ళొద్దాం, రారా తిరిగొద్దాం, ఊరి మీద ఏం తోసట్లేదు ఇంటి దగ్గర అన్నారనుకోండి, వెళ్ళొస్తూ ఉంటారు. అక్కడ మా వాళ్ళది ఒకటి జరుగుతుందిరా, అమ్మోడికి పెట్టుకున్నారు వాళ్ళు, వెళ్దేవరారని వెళ్ళొద్దు. అలా వెళ్ళకపోతే చెడ్డోడు అనుకుంటాడేమో, అలా వెళ్ళకపోతే మంచివాడు కాదు అని అనుకుంటారేమో అని మనుషుల దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోవాలని ఏం చేస్తారు చెప్పండి, అందరి దృష్టిలో అందరికి మంచివాళ్ళు అనిపించుకోవాలి, ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. అది కాదు ఇందాక మనం నేర్చుకునే రీతిగా మెస్సీ ఎలాగైతే కీడు చేయని వాడుగా ఉన్నాడు, మేలు చేసేవాడుగా ఉన్నాడు, నీవు కూడా అలాంటి వాటికి వెళ్ళకూడదు. నేను అలాంటి వాటికి రాను, అలాంటివి విగ్రహ సంబంధమైనవి కనుక ఆ సంబరాలకి వాటికి నేను రాను అని నీ భర్తతోనూ నీ భార్యతోనూ చెప్పే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా. మంచి వాళ్ళని అనిపించుకోవాలని ప్రమాదంలో పడకూడదు, మంచివాళ్ళు అనిపించుకోవాలని ప్రమాదంలో పడకూడదు. కాబట్టి సత్పురుషుడు అంటే ఎవరు అంటే తన జీవితం అంతా కూడా ఇతరుల విషయంలో మంచిగా ఆలోచించేవాడే, మంచిగా ఆలోచించి మేలుకరంగా ఆలోచించి ఏ విధంగా మేలు చేయాలా, ఏ విధంగా వాళ్ళకి మేలు చేయాలా, ఈ విధంగా మేలు చేయాలా, సమాజంలో ఏ విధంగా మేలు చేయాలా, సమాజంలోని వారికి ఏ విధంగా మేలు చేయాలా, ఏమిటా అని ఆలోచించేటువంటి వాడు ఆయన నామమున ఇస్తాడు. హల్లెలూయా. దురాలోచన కలిగిన వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దురాలోచన కలిగి వాళ్ళకి ఎలాగ కీడు కలుగు చేయాలా, వీళ్ళకి కీడుకి ఎలా కలుగు చేయాలా, వాళ్ళని ఎలా తొక్కేయాలా, వీళ్ళని ఎలా తొక్కేయాలా, వాళ్ళని ఎలాగా తిట్టాలా, వీళ్ళని ఎలాగా తిట్టాలా, వాళ్ళని ఎలాగ పైకి రానియకుండా పరిచర్య చేయకుండా వాళ్ళని ఎలాగ దూరంగా పెట్టాలా, వీళ్ళని ఎలాగ దూరంగా పెట్టాలా, లేకపోతే వీళ్ళని ఎలా దగ్గర పెట్టాలా, వీళ్ళని అలాగా
ఒకరి మీద ఒకరు ఏం చేస్తుంటారండి, అలాగ దురాలోచన కలిగి ఆ విధంగా కొనసాగుతుంటారు. దురాలోచనలు అనేవి అవి ప్రమాదకరమైనటువంటివి. దురాలోచనలు నీలో ఉండకూడదు. ఆయన హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు అనుకోండి, ప్రార్థన చేసుకోనికుండా చేయాలి. ఏరా మీ నాన్న ఏం చేస్తున్నాడు, లేదా మీ అమ్మ ఏం చేస్తుంది, ప్రార్థన చేసుకోండి. కుళ్ళిపోతారు. నాకు కుళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటున్నారా అని ఒక దురాలోచన చేస్తారు. ప్రార్థన చేసుకోనికుండా చేయాలి. ఏం చేయాలి? మార్కెట్లో మామిడికాయలు రేట్లు తక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్ళమని మేము చెప్పడం ఒకసారి. వాళ్ళమ్మ చెప్పకుండా ఆవిడ లేచి వెళ్ళిపోతుంది మామిడికాయలు తక్కువ రేట్ అని. కానీ మీకు అర్థమవుతుందండి? అరే మీ నాన్న మేము ఏం చేస్తున్నారు, మీ అమ్మగారు ఏం చేస్తున్నారా, ప్రార్థనకి వెళ్తున్నారు చర్చికి, నేను ఈరోజు వెళ్ళట్లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారా, ఏ విధంగా వెళ్ళకుండా ఏ విధంగా చేయాలి? మీకు అర్థమవుతుందండి? లేకపోతే ఈ విధంగా రకరకాలైనటువంటి భక్తి చేసుకోనీయకుండా, ప్రార్థించనీయకుండా, లేకపోతే రకరకాలుగా ఎవరి పరిచయం వాళ్ళు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయనీయకుండా, లేకపోతే ఆదరించనీయకుండా, ఒకరికొకరు ఆ విధంగా చేయనీయకుండా ఏదో విధంగా దురాలోచన చేస్తున్నారు చెప్తారు. అలాంటి వాళ్ళు తీర్పులో ఉండిపోతారు, ఉగ్రతలో ఉండిపోతారు. నువ్వు మంచిగానే నువ్వు ఉండు. అందువల్ల ప్రియులారా, దురాలోచన కలిగినాడు బ్రహ్నాం గారి సంఘాల్లో చాలామంది ఉన్నారు. వర్తమాన విషయంలో దురాలోచన కలిగి ఉన్నారు, తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు, తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు, తప్పుడు నిర్ణయాలతో కొనసాగుతున్నారు. వారి ఆలోచనలు చెడ్డమని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? ఉగ్రతలో పడిపోతారు. అలాగే మతశాఖ సంఘాలు, వాళ్ళ ఆలోచన తప్పు, దురాలోచన. ఒక్కడనేది కరెక్టు, ముగ్గురు అనేది తప్పు. దురాలోచన, వర్తమానం ప్రత్యక్షత లేకపోతే దురాలోచనతో నడుస్తూ ఉంటారు. అలాగే బైబిల్లో మనం చూస్తే ముగ్గురు యూదులు ఉన్నారు. ప్రతిమకు నమస్కరించలేదని, వాళ్ళ మాట వినలేదని, రాజుగారి మాట వినలేదని, నా మాట మీరు వినరా అని కోపం పెట్టుకొని వాళ్ళ మీద ఏం చేశారంటే దురాలోచన చేశారు, వీళ్ళని నాశనం చేయాలని. ఏమండి, ఎందుకు నేను చెప్పిన పని చేయరని మనసులో పెట్టుకొని అతడు ఏం చేశాడనండి, ఒక అగ్నిని ఏర్పాటు చేశాడు. వాడు అన్నారు, మేము ఆయన చెప్పింది మేము చేస్తా ఉన్నారు. ఆయన హల్లెలూయా. తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేసినప్పుడు ఆయన చల్లార్చాడు. దురాలోచనలు ఏమైపోయాయి చెప్పండి? నాశనం చేయాలి. నీ మీద ఎవరు ఏ దురాలోచనలు చేసినా అవి వ్యర్థపరచబడతాయి తప్ప ఏమీ ఉపయోగం. అలాగే బైబిల్లో చూడండి, దావీదు మహారాజు ఉన్నారు. అతడు సౌలు దురాలోచన చేసేవాడు. సౌలు ఎక్కడ కనపడితే అక్కడ చంపుదామని చూసేవాడు, దురాలోచన చేశాడు, ప్రమాదంలో పడిపోయాడు. దావీదు రక్షించబడ్డాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క సొలొమోను కాలంలో మనం చూస్తే అక్కడ స్త్రీలు కొంతమంది దురాలోచన చేశారు, విగ్రహాలను తీసుకొచ్చారు. సొలొమోను కూడా వాళ్ళ దురాలోచనలో పడిపోయాడు, వాళ్ళ చెడ్డ ఆలోచనలో పడిపోయాడు. చాలామంది మనుషుల యొక్క దురాలోచనలో పడిపోతుంటారు. సాతానుడు చూడండి, వాడు దురాలోచన కలిగిన వాడు, కానీ మంచిగానే మాట్లాడతాడు. హృదయంలో దురాలోచన పెట్టుకొని మంచిగా మాట్లాడేవారు కూడా ఉంటారు. హృదయంలో కపటం పెట్టుకొని మంచిగా మాట్లాడేవాడు, నువ్వు నాశనం అవ్వాలను, నువ్వు పాడైపోవాలను, నువ్వు చెడిపోవాలను, అలాగనో ఇలాగను వృద్ధిలోకి రాకూడదను. ఏమండి, నువ్వు ఎక్కడికైనా 4 రూపాయలు డబ్బులు వస్తున్నాయి అనుకోండి, వెళ్తున్నావు అనుకోండి, ఆ 4 రూపాయలు పనికి వెళ్తే ఆ డబ్బులు రాకుండా చేయాలను. ఏమండి, లేకపోతే నువ్వు ఏదైనా చిన్న కొట్టు వ్యాపారం మీద పెట్టుకున్నావు అనుకోండి, ఉదాహరణకి అది బాగుందనుకోండి, దాన్ని ఏదో విధంగా ఇచ్చేయాలను, ఏదో విధంగా రకరకాలుగా దురాలోచన చేసేవాళ్ళు ఉంటారు లోకంలో. కానీ పిల్లారా, నీవు ఆయన వాక్య ప్రకారంగా నడుస్తున్నట్టు ముగ్గురు యూదులు వలె ఆ దురాలోచనలు ఏవి కూడా నిలబడనేరవు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసేది మేలైనప్పుడు, నువ్వు చేసేది మేలుకరమైనప్పుడు, నీవు ఇతరులకు కీడు చేయకుండా, అన్యాయం చేయకుండా, మోసం చేయకుండా, అక్రమం చేయకుండా నువ్వు మేలుకరంగా వెళుతూ ఉన్నప్పుడు, అంటే నీవు ఆ యొక్క ఉత్తమమైన మార్గంలో సత్పురుషుని అని వెళుతున్నప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి దురాలోచనలు ఏమి నీ మీద పని చేయవు.
బైబిల్లో మనము ఏలియా దినాల్లో మనం చూస్తున్నాం. ఏలియా కాలంలో యెజెబెలు ఒక దురాలోచన చేసింది. ప్రవక్తలందరూ చంపాలని, బలిపీఠాలను పడగొట్టాలని, ధర్మశాస్త్రాన్ని త్రోసివేయాలని, అసలు సర్వశక్తివంతుని ఆరాధనే జరగకూడదని, ఆ ఆరాధనకి ఎవరు వెళ్ళకూడదని, ఏలియా వర్తమానం ఎవరు నమ్మకూడదని ఆ రోజుల్లో యెజెబెలు భయంకరమైన దురాలోచన చేసింది. కానీ ఏలియా మంచి ఆలోచన కలిగిన ఏలియా, సత్పురుషుని ఏలియా ఆరోహణమైపోయాడు. దురాలోచన కలిగిన యెజెబెలు ఏమైపోయింది చెప్పండి? విడిచిపెట్టబడి. అందువల్ల దురాలోచన కలిగిన వారి మీద తీర్పు వచ్చేస్తుంది. నీతిమంతులకు విరోధముగా దురాలోచన చేయకూడదని, అనగా నీతిగా నడిచేవారికి విరోధముగా నీవు ఆ దురాలోచన చేయకూడదని సామెతల గ్రంథమును చెప్పబడతా ఉంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరు ఆలోచన చేయండి. మనం ఈ చివరి కాలంలో, చివరి సమయంలో ఉన్నాం. మీలో ఇతరుల మీద ఏమైనా దురాలోచన ఉంటే, చెడ్డ అభిప్రాయాలు ఉన్నట్లయితే, చెడ్డ అభిప్రాయాలు అనగా ఇప్పుడు బైబిల్లో మనం చూస్తుంటాం. ఆ యొక్క యాకోబు వాళ్ళ మామగారింటికి వెళ్ళాడు. మామగారింటికి వెళ్ళినప్పుడు యాకోబు పట్ల ఆ లాబాను వాళ్ళ యొక్క కుమారులు ఒక చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అతడు మంచే, కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. మెసేజ్ చేసింది కూడా మంచే, కానీ చుట్టూ ఉన్న వారందరూ కూడా చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఏలియా చేసింది మంచే, కానీ అందరూ కూడా చెడు అభిప్రాయము కలిగి ఉన్నారు. బైబిల్లో దానియేలు చేసింది మంచే, వాక్య ప్రకారమే, అందరూ కూడా చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అలాగే నీవు కూడా వాక్య ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు, సత్పురుషుని వలె నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కటాక్షం నీ మీద ఉంటుంది కనుక ఏమండి, ఎవరు కూడా ఎలాంటి దురాలోచన చేసిన వారు, నీ చుట్టూ ఉండి దురాలోచన చేసేవారు కూడా వారు తీర్పులోకి వెళ్ళిపోతారే తప్ప నీవు మాత్రం రక్షించబడతావని గ్రహించాలి. ఆయన నమ్మిస్తాడు. వాళ్ళు దురాలోచన చేశారని నువ్వు దురాలోచన చేయకూడదు. వాళ్ళు చెడ్డ ఆలోచన చేశారని నీవు చెడ్డ ఆలోచన చేయకూడదు. అందుకని పిల్లారా, దురాలోచన అంటే ఏమిటంటే మంచి వారిని కూడా నువ్వు చెడుగా అనుకోవడమే దురాలోచన. యాకోబుని చూడండి, మంచివాడే, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు సర్వశక్తిమంతుడు అతన్ని ఆశీర్వదించాడు, కానీ అతన్ని చెడుగా అనుకున్నారు. ఒక ఆమె నీతిమంతురాలై ఉండొచ్చు, పరిశుద్ధురాలై ఉండొచ్చు. ఆమె పరిశుద్ధురాలుగా ఉంటే, లేకపోతే పరిశుద్ధుడిగా ఉన్నాడు అనుకుందాం ఒక వ్యక్తి, లేకపోతే ఒక పిల్లవాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు అనుకుందాం, కానీ నువ్వు అపిత్రులను అనుకున్నావు అంటే అది దురాలోచన. ఒక వ్యక్తి అసూయ కలిగి లేకుండా ఉండొచ్చు, కానీ అతడు అసూయపడు అనుకున్నావు అంటే అది దురాలోచన. నీకు అర్థమైందా? ఒక వ్యక్తి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నీవు అపార్థం చేసుకొని ద్వేషం అని అనుకోవచ్చు. అలాగా నీవు మంచి దానిని చెడుగా నువ్వు అనుకున్నట్లయితే అది దురాలోచన అవుతుంది. అలాంటి దురాలోచన కలిగిన వారు ఏమైపోతారు చెప్పండి? ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. కాబట్టి ఎవరో ఏదో పొరపాటున ఏదైనా అన్నారు అనుకోనండి, వాళ్ళని క్షమించాలి, వాళ్ళని మన్నించాలి, వాళ్ళని హృదయంలో ఏమి పెట్టుకోకూడదు. కానీ వాళ్ళు అన్నారు కదా అని నువ్వు మనసులో ఏదో ఒక దురాలోచన పెట్టుకున్నావు అనుకోండి, ప్రమాదంలో పడిపోతారు. నీకు అర్థమవుతుందా? కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. లోకములో దురాలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే మంచి ఆలోచన కలిగిన వారు ఉన్నారు. ఆ మంచి ఆలోచనలు ఎవరు కలిగి ఉన్నారంటే వధువు మాత్రమే. మత్స్యా సంఘాల ఆలోచనలు దురాలోచనలు. ప్రణాంగార సంఘాల్లో చాలామంది దుర్బోధకులు ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు దురాలోచనలే. లోకంలో ఉన్న వారి యొక్క ఆలోచనలు దురాలోచనలే. బైబిల్లో మనం సంసోను కాలంలో మనం చూస్తుంటాం. అక్కడ దెలీలా డబ్బు కోసమై ఒక దురాలోచన చేసింది. ఆ యొక్క సంసోనుని ఫిలిష్తీయులకు అప్పగించాలని ఒక దురాలోచన. అలాగే ఇస్కరియోతు యోధా, ఆయన అప్పగించాలని ఒక దురాలోచన. అంటే కీడుకరమైన ఆలోచనలు, ఇతరుల పట్ల నీవు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉండడం కానీ, ఇతరుల గురించి మంచిగానే నీవు ఆలోచించాలి. ఆయన సాతానుడు నీ హృదయంలో తెస్తుంటాడు.
ఆవిడ అలాంటిది, ఈవిడ ఇలాంటిది అని చెడ్డోళ్ళంటే వాళ్ళ హృదయం నీ హృదయంలో తెస్తుంటాడు వాడు ఆలోచనలు. నీకు అర్థమైందా? ఆమె ఇలాంటిది, ఆయన అలాంటోడు, లేదా ఆయన ఒట్టి అసూయపరుడు, లేకపోతే ఇదిగో ఆమె ఒట్టి ఆ యొక్క గర్వం కలిగింది, లేకపోతే ఈమె ఒట్టి లోకాశలు ఎక్కువ, లేకపోతే ఆయన అలాంటోడు, ఆమెకి ధన పిచ్చి ఎక్కువ, లేకపోతే ఈవిడికి బట్టల పిచ్చి ఎక్కువ, లేకపోతే ఏదో ఒక ఆలోచనలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా సాతాను తెస్తుంటాడు. ఈ బలహీనులైన వారు ఏమైపోతారంటే ఆ దురాలోచనలో పడిపోతుంటారు. ఆ దురాలోచనలు త్వరగా నమ్మేస్తారు. ఈ దురాలోచనలో పడిపోతుంటారు చాలామంది. అందువల్ల సాతానుడే నీ హృదయంలోనికి చెడ్డ ఆలోచనలు తీసుకొచ్చేది వాడే, దురాలోచనలు తీసుకొచ్చేది వాడే. మంచి ఆలోచనలు తీసుకొని వచ్చేది ఎవరనండి? సర్వశక్తిమంతుడు మాత్రమే. ఆయన హల్లెలూయా. ఓ ఆ పరిశుద్ధాత్మ కలిగిన వారు, నామము కలిగిన వారు, వాళ్ళని నేను అలా అనుకోకూడదు, ఇలా అనుకోకూడదు, నేను ఎవరైనా ఏదైనా అనుకోవాలంటే చాలా భయపడతాను. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చినప్పుడు కానీ ఇప్పుడైనా కానీ ఎవరి గురించి అయినా ఏదైనా వాళ్ళు ఇలా పడిపోతారేమో, ఇలాగేమో, మనం అలాగేమనుకోకూడదు. అలాగా ఏది పడితే అది వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయేవారు ఉగ్రతలో పడిపోతారు. నువ్వు భయపడాలి. ఇతరుల గురించి చెడుగా ఆలోచించినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. ఎవరిని కూడా నువ్వు చెడుగా నువ్వు తీసుకోనకుండా మంచిగానే ఉండి సత్ప్రవర్తన కలిగి సత్పురుషుడిగా నువ్వు ప్రవర్తించడమే ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మెస్సీ అంటాడు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఆయన అని. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పిల్లలారా, నువ్వు నీ దృష్టి నీ హృదయంలో కనుక వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని కనుక హృదయంలో కనుక ఎవరొకరి గురించి పెట్టుకున్నావని అంటే నీకు వాళ్ళు ఏది చేసినా కానీ చెడుగానే అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏది మాట్లాడినా కూడా నీకు చెడుగానే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి నేనంటే ఇష్టం ఉండదు, ఎవరి గురించి నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి, వాళ్ళు ఏది మాట్లాడినా కూడా నీకు విరోధంగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంటుంది. నీ హృదయంలో అలా పెట్టుకున్నావు కాబట్టి. నువ్వు మంచిగా పెట్టుకున్నావు అనుకోండి, ప్రతి ఒక్కరి గురించి హృదయంలో ప్రతిదీ కూడా నీకు మంచిగానే ఉంటుంది. ఆయన నామమున. హల్లెలూయా. కాబట్టి మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. వాక్యం లోబడుట ద్వారా శుద్ధులు అవుతారు. నీ మనసు శుద్ధీకరించబడుతుంది. అప్పుడు మిక్కటమైన ప్రేమతో ఒకరి పట్ల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాన్నే కాదు, ఇతరుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. నీవు కూడా అందరి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండి, ఇల్లు నాకు నచ్చలేదు కదా నువ్వు ప్రేమ లేకుండా ఉండొద్దు. నీవు కూడా అందరి గురించి లెక్క అప్పగించాల్సి ఉంటుంది. నీవు కూడా అందరి గురించి నిన్ను ఆయన అడుగుతాడు. ఎందుకంటే మీరందరూ కూడా ఒక శరీరమై ఉన్నారు. కొంతమంది కన్ను, కొంతమంది చెవి, కొంతమంది కాలు, కొంతమంది చెవి అలాగున్నారు. కాబట్టి నువ్వు చెవిని గురించి పట్టించుకోవాలి, కాలు గురించి పట్టించుకోవాలి, ఆ యొక్క ముక్కును గురించి పట్టించుకోవాలి, లేకపోతే చేతుల గురించి, కాళ్ళ గురించి, అన్నిటి విషయంలో కూడా నీవు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన నామమున. ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. వారంటే నీకు ఇష్టం ఉండడం, వీళ్ళంటే ఇష్టం లేకుండా ఉండడం, వాళ్ళ మీద నువ్వు ప్రేమ కలిగి ఉండడం, వీళ్ళ మీద ద్వేషం కలిగి ఉండడం, ఆవిడ తత్వం నాకు నచ్చదని నువ్వు వాళ్ళకి విరోధంగా ఉండడం, వీళ్ళ తత్వం నాకు నచ్చదని విరోధంగా ఉండడం, అదంతా ఆయన చూసుకుంటాడు. అది ఆయన పని, నీ పని కాదు. అది ఆయన పని. ఆయన చేయాల్సింది నువ్వు చేయకూడదు. నువ్వు ప్రేమించడమే. ఆయన నీవు ఆలోచనలో ఎవరికి ఏ తీర్పు తీర్చొద్దు. నువ్వు అలాంటి వాళ్ళని, వీళ్ళు ఇలాంటి వాళ్ళని అలాంటి హృదయంలో పెట్టుకుని ఒక తీర్పు తీర్చి, ఒక జడ్జిమెంట్గా తీర్పు తీర్చి, దుష్టులని మంచోళ్ళని తీర్పు తీర్చి నువ్వు హృదయంలో అనుకోవడమే తీర్పు తీర్చడం. అప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి చేసుకుంటూ వెళ్ళడం, నచ్చిన వాళ్ళకి చేయకుండా వెళ్ళిపోవడం. ఆ విధంగా చేస్తున్నావు నీవు తీర్పు తీర్చి ఆ విధంగా వెళ్ళిపోతున్నావు, ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల నీవు సత్పురుషుడు కాదు. సత్పురుషుడు అనగా అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఆయన నామమున. ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక చూడమ్మ. యాకోబు రాసిన పత్రిక
యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుకున్నామా. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ఎలోహిమైన యెహోవా మెస్సీయను గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారైండుకుడి. ఎలాగనగా బంగారు ఉంగరములు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారు చూచి సన్మానించి, నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో, నీవక్కడ నిలువు, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా. చాలా అయినా మనిస్తారు. అంటే డబ్బును బట్టి, పేద స్థితిని బట్టి నువ్వు గౌరవించడం అనేది దురాలోచన అంటున్నాడు ఆయన. విశ్వాసమును బట్టి నువ్వు గౌరవించాలి ఆయన. విశ్వాసమును బట్టి ధనవంతుడైన ఒకటే, దరిద్రుడైన ఒకటి. నామము ధరించుకొని ఉన్నారు కాబట్టి ఆ నామాన్ని బట్టి, ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉన్న దానిని బట్టి వాడు నువ్వు ఆ విధంగా గౌరవించాలి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల ఉంచుకోండి. ఆయన సత్పురుషుడై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. ఆయన తన చేతులు చాచువాడుగా ఉన్నాడు. ఆ తెల్లవారు జాము వరకు నీ పట్ల ఆయన చేతులు చేస్తాడు. ఆ తర్వాత ఎత్తబడడం, ఎడవబడడం జరుగుతుంది. అంతేగాని ఆయన మంచివాళ్ళు రాగానే చేతులు చాచి వీళ్ళు చెడ్డోళ్ళు రా అనుకొని చేతులు ముడిచేవాడుగా లేడు ఆయన. లేచి వెళ్ళేవాడుగా లేడు ఆయన. నీవు ఆ విధంగా ఉంటున్నావేమో ఆ పరిచయుని వలే. నువ్వు ఆలోచన చేయాలా, నువ్వు ప్రార్థించాలి. ఎవరైనా బలహీనులుగా ఉంటే పరిశుద్ధాత్మే కార్యం చేయాలి. నీవు కాదు సుమా, నేను కాదు సుమా. ప్రార్థన ద్వారా కార్యం జరగాలి సుమా. ప్రార్థన ద్వారానే ఆ కార్యం కొరకు నువ్వు కనిపెట్టాలి సుమా. ప్రార్థన మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు నేను మార్చలేము, నువ్వు నేను నడిపించలేము. నువ్వు నేను ఆ సరసాల నుండి పేతుని బయటకు తీసుకుని రాలేము. ఆయనే తీసుకుని రావాలి. ఆయనే మారు మనసు దయచేయాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా.